స్టార్ట్ చేయొచ్చండి. డాక్టర్ గారు మైక్ ఈజ్ యువర్స్. అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణమూర్తి స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 4/11/2023 మనం ఈరోజు తీసుకున్న టాపిక్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఇది జిడి కృష్ణమూర్తి గారిది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ బుక్ నుండి తీసుకొనబడింది. ఈరోజు మన ప్రధాన వక్త మూల్పూరి ప్రసాద్ గారు. మూల్పూరి ప్రసాద్ గారిని ఈ సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మూల్పూరి ప్రసాద్ గారు. నమస్తే సార్ అందరికి. నాకైతే ఈ ప్రధాన వక్త అనే టైటిల్ కొంచెం బరువుగా కనిపిస్తూ ఉంది. దాన్ని ఏమన్నా లైట్ చేసే మార్గం ఆలోచించమని అందరికీ కోరుతున్నా. ఇకపోతే ఆన్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఈ చాప్టర్ చిన్నది. దీన్ని నాకు అర్థమైంది, దీన్ని 1 or 2 sentences లో చెప్పేయచ్చు దీని ఎస్సెన్స్ అంతా. ఆయన అనేది ఏమిటంటే, యు సీక్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క నీకు దూరంగా ఏదో ఒక పర్పస్ ఉంది అని ఆలోచిస్తాం. బట్ అల్టిమేట్లీ ది పర్పస్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే నీ రిలేషన్షిప్స్ విత్ పీపుల్, అదే పర్పస్ ఆఫ్ లైఫ్. ఆ రిలేషన్షిప్స్ లోనే నీకు ప్రస్తుతం ఆ రిలేషన్షిప్స్ లో లవ్ అనేది లేదు. ఆ లవ్ నువ్వు పట్టుకోగలిగినాడు. అండ్ యాక్చువల్లీ యూ కాంట్ క్యాచ్ లవ్, యూ కాంట్ గ్రోప్ ఆఫ్టర్ ఇట్. ఆ లవ్ అనేది దాని అంతటే జనరేట్ అవ్వాలి, అంతేగాని నువ్వు ప్రయత్నిస్తే వచ్చేది కాదు అది. ఆ లవ్ అనేది ఉన్నప్పుడు ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఈ క్వశ్చన్ రాదు అసలు. ఈ క్వశ్చన్ వేసామంటే అర్థం మనలో లవ్ లేదన్నమాట. లవ్ ఉన్నవాడికి ఈ క్వశ్చన్ అరైజ్ కాదు అసలు. దేవుడు అనేవాడు కూడా అరైజ్ కాదు, ఎందుకంటే లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎటర్నిటీ. ఈ దేవుడు అనే క్వశ్చన్ కూడా రాదు. అది ఎందుకు మనం ఈ క్వశ్చన్ వేస్తున్నాం అంటే, ప్రస్తుతం మనకి మన జీవితంలో అర్థం లేకుండా ఉంది. ఆయన దాన్ని డిస్క్రైబ్ చేసింది, అవర్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎ డిస్సాటిస్ఫాక్షన్, అవర్ లైఫ్ ఈజ్ ఎంప్టీ, tawdry, monotonous, doing the same thing over and over again. We want something more, something beyond that which we are doing. అంటే మన జీవితంలో అర్థం లేకుండా ఉంది. ఏదో గానుగా ఎద్దు తిరిగినట్టు తిరుగుతున్నాం. అందరికీ ఒకటే మోడల్ అన్నమాట. అది ఈ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మెషిన్స్ లో ఏదో ఉంటుంది, మౌల్డ్స్ అంటారు. మన అందరికీ ఒకటే మౌల్డ్. ఏమిటా మౌల్డ్? స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, యూనివర్సిటీకి వెళ్ళటం,
అక్కడ ఏదో ఒక స్కిల్ సంపాదించుతాం, దాన్ని ఉద్యోగం చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి మళ్ళీ సైకిల్ అన్నమాట. అందరికీ ఇదే మౌల్డ్, ఇదే ప్యాటర్న్. కాబట్టి కొంతమందికి అసలు ఈ క్వశ్చనే రాదు, పర్పస్ ఆఫ్ లైఫ్ అనే క్వశ్చనే రాదు. ఎందుకంటే దే ఆర్ సో బిజీ ఇన్ ది మౌల్డ్ అనమాట. కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది, ఈ ఆలోచన వస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ వేరుగా ఏమన్నా ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ వాళ్ళు కూడా ఈ సెర్చింగ్ అవుట్ సైడ్ దెమ్సెల్వ్స్ అనమాట. తమలో తాము అర్థం చేసుకుంటాను. ది డోర్ టు రియాలిటీ ఈస్ త్రూ యువర్ సెల్ఫ్ అన్నాడు ఎక్కడో. అంటే ఆ రియాలిటీకి డోర్ అనేది ఇట్ ఈస్ త్రూ యువర్ సెల్ఫ్. అదే ఆయన యూనిక్ కాంట్రిబ్యూషన్. లేకపోతే మనం చేసేదంతా పూజలు, పునస్కారాలు, ఈ చాంటింగ్ ఆఫ్ మంత్రాస్ అండ్ గోయింగ్ టు టెంపుల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దే ఆర్ ఆల్ గ్రోపింగ్స్ అవుట్ సైడ్ అవర్ సెల్స్. మన నుంచి దూరంగా ఏదో అర్థం చేసుకుంటాం అన్నమాట, ప్రయత్నం చేయడం. ఏ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ రిచ్లీ, ఆయనకి మ్యాన్ హూ ఈజ్ లివింగ్ రిచ్లీ అంటే ఆయన డెఫినేషన్ చూడండి. ఏ మ్యాన్ హూ సీస్ థింగ్స్ యాజ్ దే ఆర్ అండ్ ఈజ్ కంటెంట్ విత్ వాట్ హీ హ్యాస్. రెండు. ఏ మ్యాన్ హూ సీస్ రిచ్లీ, who lives richly, ఆయన ఏంటి? హీఈస్ కంటెంట్ విత్ వాట్ హీ హ్యాస్. అది నాకు ఇది లేదు, అది లేదు అని ఆశతో, దురాశతో సతమతం అవడం. అలాగే హీఈస్ కంటెంట్ విత్ వాట్ హీ హ్యాస్ అండ్ ఈజ్ నాట్ కన్ఫ్యూజ్డ్. అతను కన్ఫ్యూజ్ అవడు. అలాంటి అతను ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అని అడగడు. మన లైఫ్ ఎంప్టీగా ఉండబట్టి we want to find a purpose to life and strive for it. మనం అనుకునే పర్పస్ లేదైనా అవి ఇట్ ఈస్ మియర్ ఇంటలెక్షన్. అది ఐడియేషన్ అన్నమాట, మనం క్రియేట్ చేసుకుంటాం. ఆయన అంటాడు ఎక్కడో, ఏ కంప్యూటర్ కెన్ క్రియేట్ ఏ రిలీజన్. ఏ కంప్యూటర్ కెన్ క్రియేట్ ఏ రిలీజన్. దానికి ఏవో ఆల్గారిథమ్స్ ఉంటాయి, సైంటిస్టులు వాళ్ళకి తెలుస్తాయి, సైన్స్ స్టూడెంట్స్కి, నాకు తెలియవు అనుకోండి. దాన్ని బట్టి దే కెన్ క్రియేట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ రిలీజన్ యూ వాంట్. అలాగే మన మైండ్ కూడా ఈ పర్పస్ అనేది ఇట్ ఈస్ సింప్లీ ఇంటలెక్షన్, ఆలోచన. మనం ఈ పర్పస్ ఆఫ్ లైఫ్, when you say the purpose of life is to be happy, the purpose of life is to find God. Surely that desire to find God is an escape from life. And your God is merely a thing that is known. దేవుణ్ణి పట్టుకుంటానంటే ఆ దేవుడు ఏంటి మనకు తెలిసిందే. ఇట్ ఈస్ సంథింగ్ ప్రొజెక్టెడ్ బై అవర్ ఓన్ మైండ్. అంతేగాని దానిలో ఏమి రియాలిటీ లేదు. దట్ ఈస్ నాట్ రియాలిటీ. ఆయన అంటారు, ఇఫ్ యూ బిల్డ్ ఏ స్టేర్ కేస్ టు ద థింగ్ దట్ యు కాల్ గాడ్, ఏదో గాడ్ అని దానికి ఒక స్టేర్ కేస్ అంటే కొన్ని ప్రాక్టీసెస్ అన్నమాట, అవి నువ్వు క్రియేట్ చేస్తే షూర్లీ దట్ ఈస్ నాట్ గాడ్. అది గాడ్ కాదు. చూడండి, టు బిల్డ్ ఏ స్టేర్ కేస్ టు ది థింగ్ యు కాల్ గాడ్. రియాలిటీ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ ఇన్ లివింగ్.
not in escape. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అని వెతుకుతున్నప్పుడు యు ఆర్ రియల్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ లైఫ్ అండ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ లైఫ్ ఈస్. లైఫ్ ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. లైఫ్ అంటే ఏమిటి అది కూడా చెప్పాడు. లైఫ్ ఈజ్ రిలేషన్షిప్. లైఫ్ ఈజ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. అల్టిమేట్ గా వచ్చేది ఏమిటంటే దీని ఎస్సెన్స్ అంతా యూ హ్యావ్ టు ఫైండ్ లవ్ ఇన్ రిలేషన్షిప్. దట్ ఈస్ ఆల్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ఆల్ ది essence of life. And the door to love is through yourself, not through practices, gropings outside and all that. Why are our lives so empty? Hello? Why are our lives so empty? Why are we so lonely, frustrated? Because we have never looked into ourselves and understood ourselves. మనం ఎందుకు ఈ రకంగా ఉన్నాం? మన ముఖాల్లో ఎందుకు విచారం కనబడుతుంది? మనలో ఎందుకు ఎనర్జీ లేదు? మనలో ఎందుకు హుషారు లేదు? జీవితంలో హుషారు లేదు అంటే తెలిసేది ఆయన చెప్పేది, we have never looked into ourselves and understood ourselves. మనం అర్థం చేసుకోలేదు. మనకుందల్లా ఇది ఒకటే జీవితం, ఈ జీవితాన్ని అర్థం చేసుకుంటాం తప్ప మనకు వేరే మార్గం లేదు అని మనం అడ్మిట్ చేసుకోమట. We never admit to ourselves that this life is all we know and that it should therefore be understood fully and completely. అని we prefer to run away from ourselves, and that is why we seek the purpose of life away from relationship. If we begin to understand action, which is our relationship with people, with property, with beliefs and ideas, then we will find that relationship itself brings its own reward. అంటే మన relationship with property, with people, with beliefs, వీటిని గురించి అర్థం చేసుకుంటే అదే దట్ గివ్స్ యూ ది రివార్డ్. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ది రివార్డ్. యూ డు నాట్ హ్యావ్ టు సీక్ ఇట్. అలాగే లవ్ అనేది ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ సీక్. హ్యాపీనెస్ ఆల్సో ఈజ్ సంథింగ్ విచ్ యూ కెన్ నాట్ సీక్. అది జనరేట్ అవ్వాలి ఆటోమేటిక్గా. అంతేగాని నువ్వు ప్రయత్నం చేసి ఆ హ్యాపీనెస్ అనే దాన్ని పట్టుకోలేవు. Because we do not love, we want a purpose of life. అన్నారు. ఇక దీన్ని it is because our minds are full of technicalities and superstitious mutterings అనే పదం వాడు. ఈ సూపర్స్టిషియస్ మటరింగ్స్ దాన్ని ఇంకెలా చెప్పాలో నాకు తెలియదు. సూపర్స్టిషియస్ మటరింగ్స్ అని నేనే పెట్టుకుంటానండి. ప్రొద్దున్నే లెగవగానే టీవీలో భక్తి ఛానల్ పెట్టుకుంటాం. దానిలోనే వస్తాయి అన్నమాట ఈ మటరింగ్స్ అన్ని. బికాస్ ఐఎమ్ నాట్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ద హౌస్. సో we live like that, full of technicalities and superstitious mutterings, that our lives are so empty. And that is why we seek a purpose beyond ourselves. It is important. To find life's purpose, we must go through the door of ourselves. Consciously or unconsciously, we avoid facing things as they are in themselves. And so we want God to open for us a door which is beyond. This question about the purpose of life is put only by those who do not love.
Love can be found only in action, which is a relationship. Love can be found only in relationship. That is the essence of it, as I understand. And we cannot find it outside ourselves. We have to examine our relationship with people, with each one of us. What is my relationship with this group? Like that, you have to examine with your employees, with your bosses, with your subordinates, with your neighbors. We have to examine it ourselves, and we have to find meaning in life only in relationships, not outside. That is all I understood. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ మూల్పూర్ ప్రసాద్ గారు. మీరు ఎలాబొరేట్ గా చక్కగా ఈ టాపిక్ ని డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. తర్వాత గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుప్తా గారు. అందరికీ నమస్కారం అండి. నా మందులకు టైం ఇచ్చారు, మీకు నమస్కారం చెప్పాలి. ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం అంటే జీవించడమే జీవితం అంటే బతకడం కాదండి, చచ్చేదాకా జీవించాలి. జీవించాలంటే ఎలా ఉండాలి అనేది ఆయన చెబుతున్నాడు. ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి. ఉన్నది ఏమిటంటే శాంతి, ప్రేమ. దాంతో ఉన్నామా లేదా, ఉన్నది చెడగొట్టుకుంటున్నామా? అలాగే మనం పనిచేస్తే ఎంతో కొంత వస్తుంది, దాంతో సంతృప్తిగా ఉన్నామా లేదా, అసంతృప్తి ఏర్పాటు చేసామా? ఉన్నదాంతోనే ఉండాలి కానీ ఇంకా కావాలి ఇంకేదో అంటే ఉన్నది కూడా పోతుంది, రోగాలు వస్తాయి. ఇంకా కావాలని ఆవేదన వల్ల జబ్బులు వచ్చి ఆ వచ్చింది కూడా పోగొట్టుకుంటాం. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ అంటే దేవుడే అంటాడు. మనం ఏంటి ఏదో మోక్షం అని మళ్ళీ ఇంకో జన్మని ఇలాంటి ఆలోచనలో ఎప్పుడు కూడా ఆందోళన, ఆవేదన, నాకు అది రాలేదు ఇది రాలేదు అనే బాధలో ఉంటూ ఉంటాం. ఈ బాధలన్నీ క్రియేటెడ్. యాక్చువల్గా లేనివన్నీ తెచ్చిపెట్టుకుంటాం, ఉన్నవాడినే అనుభవించాం. అది వచ్చిన గొడవ అంతా. ఇది కావాలంటే ఏమిటంటే ప్రేమని అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే రీజన్ లేదండి, సమదృష్టి. అందరినీ హాయిగా సమానంగానే చూడాలి. అంటే కారణం ఉండదు ప్రేమకి. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఉంది. రిలేషన్షిప్లో నువ్వు చూడొచ్చు. అంటే ఏంటి, బయట వ్యక్తులు, సొంత వ్యక్తులు అందరినీ సమానంగా చూస్తున్నావా లేదా? రిలేషన్షిప్ వ్యక్తులతోనూ, భావాలతోనూ, ఆస్తులతోనూ అన్నిటితో రిలేషన్షిప్ ఉంది. ఆస్తి పెరగచ్చు తగ్గచ్చు, పెరిగినా సంతృప్తిగానే ఉండాలి, తగ్గినా సంతృప్తిగానే ఉండాలి. అంటే ఉన్నదాంతో ఉండాలి. ఇంకేదో కావాలనో పోయిందని ఏడుకో ఉంటే ఆ వచ్చింది కూడా పోతుంది అన్నమాట, రోగాలు వచ్చి. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఆయన చెప్పేది ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ అంటే ఏమిటి అంటే అదొక ఆనందం, సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ప్రేమ రెండు ఉండాలి, అప్పుడే శాంతి ఉంటుంది. శాంతి ఉంటేనే జీవించాము అని చెప్పచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ టాపిక్ చక్కగా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి బ్రీఫ్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ గుప్తా గారు. తర్వాత లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. లక్ష్మి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితానికి ఒక లక్ష్యం ఉన్నదా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఆ ప్రశ్నించే ప్రశ్నకుడు అడుగుతాడు. అసలు జీవితానికి లక్ష్యం ఏమిటి అంటే, కృష్ణమూర్తి గారు అంటారు, జీవించడమే జీవితానికి లక్ష్యం. అసలు వేరే ఒక లక్ష్యం ఉండాలా? మీరు నన్ను లక్ష్యం కోసం ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారు. అంటే జీవించడంలోనే బిగినింగ్ ఎండింగ్ రెండు ఉన్నాయి. జీవించడం లక్ష్యం కావాలి అనుకోవడం కూడా జీవితంలోంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. అంటే ఎందుకు మనం అలాగా అంటే, జీవించడం మన జీవితాలు ఎలా ఉన్నాయంటే డల్గా చేసిందే చేస్తాం, మోనోటనస్గా.
అందులో ఏ క్రియేటివిటీ లేకుండా ఇలా తర్వాత షో వర్క్ అందరూ చూడాలని అంటే చూడడం వాళ్ళ కోసం చేయడం టాడ్రీ అంటే అదనమాట. ఆ విధంగా మన ఫ్రస్ట్రేషన్తో నిండిపోవడం వల్ల మనం ఈ జీవితం నుంచి ఒక పర్పస్ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా జీవించడంలో మనకి బోర్ అవుతున్నాం, సేమ్ రిపిటేషన్లో ఉంటున్నాం. అందుకోసం ఒక పర్పస్ అని ఇంకేదో కోరుదాం, లేకపోతే భగవంతుడని. అసలు యాక్చువల్గా అన్నోన్గా ఉన్నటువంటి పరమాత్ముడిని నోన్తో ఎలా పట్టుకుంటాం? మనం ఏం చేస్తున్నామంటే మనకి తెలుసున్న దాంట్లోనే భగవంతుడిని సృష్టిస్తున్నాం, ఒక రూపం పెడతాం. ఎప్పుడు కూడా ఆ అనంతత్వం అన్నది మనస్సుకి ఆవలుంది కానీ మనస్సు రేంజ్లో లేదు అది. అంటే అలా మనస్సుతోటి మనం సృష్టించేమంటే అది భగవంతుడే కాదు. అది ఆయన ఉదాహరణ ఏం చెప్పారంటే, మనం భగవంతుడిని చేరుకోవడానికి ఒక స్టైర్ కేస్ కట్టేమో అంటే ఆల్రెడీ ఆయన ఎక్కడున్నాడో ఆయన సంగతి మనకు తెలిసిపోయిందనమాట. తెలుసున్నవాడు భగవంతుడు కాడు, తెలియందే భగవతత్వం. అంటే మనస్సుకి అతీతమైనది, అమాంగమానస గోచరం అన్నారు, మనస్సుకు అగోచరమైనది. అలాంటి మనస్సుకు అగోచరమైన దాన్ని మనస్సుతో పట్టుకుంటున్నామంటే ఏంటది? అది భగవంతుడు కాదనమాట. ఈ విధంగా మనకి జీవితానికి ఒక పర్పస్ అంటాం, ఒక భగవంతుడు ఉండాలంటాం, ఆయన ద్వారా మనం ఆ తత్వాన్ని తెలుసుకోవాలని. ఈ విధమైన దాంతో వెళ్ళడానికి కారణం మన జీవితాలు ఎంతో శూన్యంగా ఉంటున్నాయి. సరే, ఇలాంటి ఒక మూర్ఖత్వంతో శూన్యంతో మనం ఒక పర్పస్ గాని ఎన్నుకున్నామో అది కూడా అలాగే ఉంటుంది, శూన్యంగానే. అంటే మనం ఇలాంటి వాటితో ఇది మన లక్ష్యం అనేది ఇప్పుడు ఆ లక్ష్యం కూడా ఆ రకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితాలు ఇలా ఉండడం బట్టే మనం ఏంటంటే ఒక లక్ష్యం కావాలి, అందులోంచి ఎస్కేపిజమే. మనం ఇది లక్ష్యం కావాలంటే ఏంటి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకుండా మరొక రకం అందులోంచి ఎస్కేప్ అయిపోతున్నాం. లివింగ్ ఇట్ సెల్ఫ్ అనే దాన్ని మనం వదిలేసి దానికి కావాల వెళ్ళిపోతున్నాం. అసలు మన జీవితం అంతా సంబంధ బాంధవ్యాలతోటే ఉంటుంది, కేవలం మనుష్యులతోటే కాదు, వస్తువులతో, ఆస్తులతో, ఐడియాస్తో, ఇలాగా వీటన్నిటితో ఉన్న బంధాలు. మనం ఏ విధంగా మన ఆస్తితో ఎంత బంధం ఉంది, మనం మనది మనది అనుకున్నాం, అలాగే వీళ్ళు నా వాళ్ళు అని. ఇందులోనే మన లైఫ్ తెలిసిపోతుంది. మన రిలేషన్షిప్ అనేది మనం ఏమోని డెవలప్ చేసుకుంటే కాదు, అది ఎలా అయితే ప్రేమని మనం కల్టివేట్ చేసుకోలేము. ప్రేమ అన్నది పెంపొందించుకుంటే వచ్చేది కాదు. ప్రేమ రహిత జీవితంలో రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. మనమేమో సంబంధ బాంధవ్యాలలో మనం చూసుకోవడం వదిలేసి మనం ఎప్పుడూ కూడా అవతల వైపు ఎక్కడో ఇంకెవరు నుంచో మనకేదో రావాలని కోరుతున్నాం. అంటే మనలోకి మన మన ఎదురుగుండా ఉన్నది మన జీవితం. మన జీవితమే మనకి తెలుసు, అది ఎలా ఉన్నా సరే జీవితమే మనకు తెలుసు. కానీ దాన్ని చూడడం వదిలేసి, దాన్ని ఫేస్ చేయకుండా ఇంకేదో మనకు కావాలని అవతలకి వెళ్ళిపోవాలని ప్రయత్నించడం అన్నది ఈ ఎస్కేపిజంలో ఎప్పుడు మనకి సత్యం అవగాహన అవ్వదు. సత్య అవగాహన ఉండాలంటే దాన్ని ఫేస్ చేయాలి. అది మనం మనకి ఆ ఫేస్ చేయడం నచ్చక మనం అందులోంచి వెళ్ళిపోతున్నాం. అందువల్ల మన రిలేషన్షిప్ని మనం అవగాహన చేసుకోవాలి. ఏ విధంగా మన సంబంధ బాంధవ్యాలలో ప్రేమ అన్నది ఉంటే ఆ ప్రేమ దాని అంతటిదే సంపూర్ణత్వం. ప్రేమ ఉంటే వేరే భగవతత్వం కావాలని ఉండదు, ప్రేమే భగవంతుడు అయి ఉన్నాడు. ప్రేమ సంపూర్ణమైన స్థితి, అది కంప్లీట్ సంతృప్తినిస్తుంది. మన జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే మనకి అక్కడే సమస్తం. జీవించడం ఏమిటి అనే దానికో లక్ష్యం కావాలని ఉండదు. మనమేమో మన జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోక మనం చూసుకోకుండా ఉండడం కారణంగానే మనం ఎప్పుడు ఏదో అవుట్ సైడ్ నుంచి ఉండి మనకి లక్ష్యం అని భావిస్తూ మనకేదో లక్ష్యం కావాలి, అప్పటికి కానీ నాకు సంపూర్ణత్వం రాదు, నాలో ఈ శూన్యత్వం, ఈ ఒంటరితనం పోదు, ఇంకేదో సాధించాలి, ఇలాగా మనం కోరుకోవడానికి కారణం ఏంటంటే అందులోంచి బయటపడిపోదామని చూడడం వల్ల ఎప్పుడూ మనం సత్యంలోకి వెళ్ళలేం. యథార్థాన్ని యథార్థంగా ఫేస్ చేయగలిగినప్పుడే అసలైనటువంటి రియాలిటీ అనుభూతి మనకు వస్తుంది. అది ఎప్పుడు అంటే హృదయంలో ప్రేమ అన్నది ఉన్నప్పుడే. అంటే మనందరికీ తెలుసది, మనస్సుతో నిశ్చలత స్థితి వచ్చి మనం ఎదురుగా ఉన్న స్థితిని, మన జీవితాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే
మనకి నిజమైనటువంటి సత్యం ఏమిటో, ప్రేమ ఏమిటో, అనంతత్వం ఏమిటో అన్నది మన జీవితంలో అనుభూతి వస్తుంది. ఈ ఎస్కేపిజం అనేది ఏమిటి? నాకో లక్ష్యం కావాలి, నేనేదో ఒక పర్పస్‌తో జీవిస్తాను అనడం అంటే మన జీవితం నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. ఎస్కేపిజంలో ఎప్పుడు మనం సత్యాన్ని కనుక్కోలేం. మళ్ళీ మనం ఏంటంటే యథార్థాన్ని యథార్థంగా చూడగలగాలి. మన జీవితాన్ని మనలోకి చూసుకోగలగాలి గానీ, ఇంకెవరో భగవంతుడు నా ద్వారా నాలోకి చూసుకుంటాను, లేకపోతే ఆయన సహాయం అన్నది ఆ భగవంతుడు కూడా మన మనసుతో ఊహించినదే. అందుకని మనస్సుతో పట్టుకోబడేదంటే ఆల్రెడీ తెలిసినది గనక అనంతత్వం ఎప్పుడూ కూడా అన్నోనే. ఆ విషయం మనం గమనించాలి. అందుకని మన జీవితాలు ఇలా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటున్నాయి. ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుని చూడగలుగుతామో మనలోకి మనం, అప్పుడు మాత్రమే మన జీవితంలో సంపూర్ణత్వం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఇంక వేరే పరమాత్మ తత్వం అంటూ అక్కర్లేదు. ప్రేమే భగవంతుడై ఉన్నాడు. ఇక్కడితో నేను ముగిస్తున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. చక్కగా ఈ టాపిక్ మీరు చాలా క్లారిటీతో చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. Thank you. తర్వాత డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తాం. డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈరోజు టాపిక్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క అర్థం ఏంటో చెప్పమంటున్నాం. ఈ టాపిక్లో మనము ప్రేమ గురించి మాట్లాడతాం. ప్రేమ ఎక్కడ పడుతుందంటే రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలని ప్రేమ అనేది వస్తుంది. ప్రేమే దైవం అంటాడు. ప్రేమ అంటే ఏమిటో అవగాహన లేకుండా జీవితం అర్థం కాదు. మనం రిలేషన్షిప్లో ప్రేమను కోల్పోయాము. మనకున్నదంతా కూడా కాన్ఫ్లిక్ట్. భార్యాభర్తలు ఎక్కడ చూసినా కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజనే ఉంటుంది. సో ప్రేమ అనేది ఎక్కడా లేదు. ఎప్పుడైతే ప్రేమ అనేది లేదో జీవితము మీనింగ్లెస్, అర్థమే లేదు. ఏంటి జీవితం, ఈ కష్టాలు ఏమిటి అని చెప్పి దాంట్లో మనం పడిపోతాం. అందుకని చెప్పి ప్రశ్నికుడు అడుగుతాడు, ఎందుకు బతుకుతున్నాం కానీ ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. మనలో చాలా మందిలో జీవితం అంటేనే అర్ధరహితం. జీవితం అర్థం ప్రయోజనం చెప్పగలరా అని అడుగుతుంది. దానికి కృష్ణాజీ అంటారు, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? మీ జీవితం అర్థం నన్ను అడుగుతున్నారేంటి? మీ జీవితం మీది, మీకే తెలియాలి. మీ జీవితం అంటే రిలేషన్షిప్, అది మీకే అర్థం అవ్వాలి. అసలు జీవితానికి అర్థం ప్రయోజనం ఉంటుందా అనేది కూడా ఆయన ప్రశ్నిస్తాడు. తనలో తాను జీవించటమే దాంట్లోనే సొంత ఉద్దేశాలు, అర్థాలు ఉంటుంది కదా. ఇంకేమి ఎక్కువ కావాలనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? మీ జీవితం సరిగ్గా చూస్తే దాంట్లో ఉండే సెల్ఫ్ ఐడియాస్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది. చాలా మంది ఎందుకు ఇలా అంటున్నాం అంటే మన జీవితం చాలా అసంతృప్తిగా ఉంది, ఇబ్బందిగానే ఉంది, మార్పు లేనిదిగాను మొనాటనస్గా జరిగిందే చేస్తున్నాం. సో ఇదంతా మనకి వద్దనుకుని ఇంకేదో కావాలని కోరుకుంటున్నాం. మనం ఉన్నదాన్ని వదిలి ఇంకా ఏదో మంచిది కావాలంటాం, అది మన కోరిక. కానీ దైనందిక చర్యలు చూస్తే చాలా డొల్లగా, నిశ్చేతంగా ఉంటాయి. మన డైరీ అర్థం లేనిదిగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది, తట్టుకోలేనంత మూర్ఖత్వంతో నిండి ఉంటుంది. సో లైఫ్ పూర్తిగా అర్థం ఉండాలి అంటాం. ఇలా ఎప్పుడైతే మూర్ఖత్వంగా తట్టుకోలేకుండా ఉందో జీవితం అర్థరహితంగా ఉండాలి, అర్థం అవ్వాలని చెప్పి కోరుకుంటాం. అందుకనే ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పి కృష్ణాజీ పాయింట్అవుట్ చేశారు. జీవితం ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలంటారు, గొప్పగా సమృద్ధిగా జీవించే వ్యక్తి. సో యాక్చువల్గా గొప్పగా సమృద్ధిగా జీవించే వ్యక్తి, రిచ్గా ఉండే వ్యక్తి ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తాడు. మనసులో ఏదుందో, ప్రపంచంలో ఏముందంటే బయట లోపల ఏముందో అది ఉన్నది ఉన్నట్లు గమనిస్తాడు. ఉన్నదాంతో సంతృప్తి పొందే వ్యక్తికి గందరగోళం ఉండదు, స్పష్టంగా ఉంటాడు. ఆ వ్యక్తి జీవితం యొక్క ప్రయోజనం ఏమిటని అడగడం. సో కంప్లీట్ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దట్ పర్సన్ డజంట్ అరైజ్ అంటాడు.
అంటే ఉన్నది ఉన్నట్లు గమనించినప్పుడు యూ డోంట్ గెట్ అవగాహనతో జీవితము అసంతృప్తిగా ఉన్న ప్రశ్న రాదంటారు. జీవితం అంటే ఆ వ్యక్తికి బిగినింగ్ అండ్ ఎండింగ్ ఒకటే అంటారు. అలా ఉండే వ్యక్తికి బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ లైఫ్ ఒకటే అయినప్పుడు ప్రయోజనం ఏమని అడుగుతాం, ఉండదంటారు. కానీ మనకి ఎప్పుడైతే జీవితం అలా ఉండదో ఆ ప్రయోజనం ఏంటో ప్రయత్నిస్తాం. ఇదే మనకున్న సమస్య అంటారు. ఇలాగ ఎప్పుడైతే వెతుకుతున్నామో జీవితం యొక్క అర్థం ఏంటనేది అది ఓన్లీ ఇంటెలెక్చువల్ క్వశ్చన్ అంటారు. ఇంటెలెక్చువల్ క్వశ్చన్ లో అవాస్తవాలు ఉంటాయి, వాస్తవం ఉండదు. సో మనం అడిగే ప్రశ్న కూడా అర్ధరహితం ఉంటుంది. మనం ఎప్పుడు అలా అర్ధరహితంగా అడుగుతామంటే మన మైండ్ స్టూపిడ్ మైండ్ గా ఉన్నప్పుడు, ఖాళీ హృదయంతో ఉన్నప్పుడు అడుగుతాం. కానీ ఎప్పుడైతే మన ఎంటీ హార్ట్ ఉందో, హృదయం ఎంటీగా ఉంటుందో ప్రయోజనం కూడా శూన్యంగానే ఉంటుంది. సో అవర్ పర్పస్ హౌ టు మేక్ అవర్ లైఫ్ రిచ్, ఎలా సమృద్ధి చేయాలి అంటే, సమృద్ధి చేయడం అంటే ఆస్తులు కూడబెట్టడం, ధనం సంపాదించడం కాదు. అంతరంగం ఖాళీగా ఉంది, అంతరంగం ఖాళీ కాకుండా సమృద్ధిగా ఉండాలి అని చెప్పాలి. ఏదో నేను నిగూఢమైనది చెప్పట్లేదు. సో అంతరంగం రిచ్గా ఉండగలదా అనే ప్రశ్న అంటారు. సంతోషంగా ఉండేది ధ్యేయం, మన దైవం. దైవాన్ని దర్శించుట పర్పస్ ఆఫ్ లైఫ్. ఇలా దైవ సందర్శన కోరుతూ ఉన్న జీవితం నుండి ఎప్పుడైతే ఇలాగా సంతోషంగా ఉండాలి, దైవ దర్శనం కలగాలంటే ఉన్న జీవితం, ఉన్న కష్టాల నుంచి మనం పారిపోవటమే అవుతుంది. మనం ఎప్పుడైతే దైవాన్ని కోరుతున్నామో అది తెలిసిన దైవం. ఇప్పుడు మనం కోరేది ఎప్పుడు కూడా తెలిసిందే అడుగుతాం. ఎందుకంటే మనసు అంటే ఆలోచనతో నిండింది. ఆలోచన అంటే తెలిసిందే నో. సో మన ఆలోచనతో ఏం కోరుతాం, తెలిసిందే మళ్ళీ కోరుతాం. సో మనం క్రియేట్ చేసిన దైవాన్ని మనమే కోరుకుంటున్నాం. అలాగే దైవానికి నిచ్చెలు కట్టడం, స్వర్గానికి నిచ్చెలు. మనం స్వర్గంలో దైవం ఉంటాడు అనుకుంటాం, స్వర్గానికి నిచ్చెలు ఉంటాం, అది కూడా మనం కడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే తెలిసింది దాని గురించి మనము వెతుకుతున్నామో అది దైవం కాదు. సత్యదర్శనం జీవించట్లోనే అవగాహన. అంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉన్న సమస్యలు ఉన్నట్లుగా చూసినప్పుడే ఆ సమస్య యొక్క వాస్తవం ఏంటో తెలుస్తుంది. సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది ఎప్పుడైతే అయిందో అదే నిజమైన లివింగ్. అంతేగాని ఉన్న జీవితం పారిపోవటం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కష్టాలు భరించలేక, మనకు ఉండే ఎన్నో కష్టాలు ఉంటాయి. అవి రిలేషన్షిప్లో నష్టం అందరికీ తెలుసు. భయము, కోపము, హత్య ఇలాంటివి ఉంటాయి మనకున్న సమస్యలు. ఆ సమస్యల్లో ఆ ఈతి బాధలు భరించలేక మనం పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉన్న సమస్య ఉన్నట్లు అవగాహన చేయాలంటారు. ఆ జీవితం ఎలా తెలియాలి అంటే దట్ ఈస్ సీన్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు. లైఫ్ ఈజ్ రిలేషన్షిప్. సంబంధ బాంధవ్యాలు ఉండే యాక్షన్, అదే జీవితం ఉంటుంది. లైఫ్ ఈజ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. అది ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. రిలేషన్షిప్ అవగాహన లేకుండా, రిలేషన్షిప్ లేకుండా జీవించలేం. ఒంటరిగా మనిషి కెన్ నెవర్ లివ్ ఇన్ ఐసోలేషన్. యూ కెన్ లివ్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ లో జరిగే చర్యలు మనకు అవగాహన కావాలంటారు. అది ఎప్పుడైతే అవగాహన లేదో గందరగోళంగా ఉంటుంది. అప్పుడు జీవితము ఏంటి ఇలా ఉంది అని చెప్పి మనం ప్రశ్న అడుగుతాం. సో మనకున్న సమస్యలని రిలేషన్షిప్ లో వచ్చే సమస్యలే అది పూర్తి అవగాహన, ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది తెలిసినప్పుడే మనం ఈ ప్రశ్న అడగం, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో అడగం. అది ఎప్పుడైతే అవగాహనతో ఉన్న సమస్యలు ఉన్నప్పుడు వీ కెన్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది గ్రహించినప్పుడు అప్పుడే ఆ ట్రూత్ సత్యదర్శనం అవుతుంది. తెలియని స్థితిలో అంటే అటెండ్ టు మైండ్, అదేంటో తెలుసుకోవాలంటారు.
కానీ మనం జీవించే విధానంలో జీవితాలు శూన్యంగా ఉంటాయి. ఎందుకు మనం శూన్యంగా ఉంటున్నాం, ఒంటరి అయిపోయాం? మన జీవితాలు చూస్తే నిరాశతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే మన అంతరంగంలో మనం చూసుకోవట్లేదు, మనల్ని మనం చూసుకోవట్లేదు. నేనేంటి అనేది ఎప్పుడు కూడా మనం గమనించట్లేదు. నాకు ఈ సమస్యలు ఏంటనే దైవం మీద భారం లేదు. ఈ సమస్యలు భరించలేక ఏంటి నా మనసు గందరగోళంగా ఉంది, ఎప్పుడు కష్టాలు ఉంటాయి, వీటి నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తాడు తప్ప దైవాన్ని కోరుతున్నాడు తప్ప ఆ సమస్య ఏంటి అనేది ఫేస్ టు ఫేస్ మనం చూడలేకపోతున్నాం. మనం అంటే మనకు అవగాహన లేదు. ఎందుకంటే మన సమస్యను మన అంతరంగంలోనే ఉంది, ఎక్కడికో వెళ్ళక్కలేదు, హిమాలయాలకు వెళ్ళక్కలేదు. ఉన్న సమస్య ఉన్నట్లు మనలో మనం చూసుకోగలిగితే అప్పుడే మనకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సో వాట్ ఈజ్ లైఫ్ అనేది నేను అబ్జర్వ్ వాట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. రిలేషన్షిప్ అండ్ ఫుల్లర్ మీనింగ్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ యాక్షన్ అండ్ రిలేషన్షిప్. అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోవాలి. రిలేషన్షిప్ లేకుండా జీవితమే లేదు. సంబంధ బాంధవ్యాలు లేకుండా మనం మనిషికి ఉనికే లేదు. అక్కడే మనకి ఆ రిలేషన్షిప్ సరిగ్గా అవగాహన లేక ఉన్న మూలాన్ని వీఆర్ ఎంప్టీ, వీఆర్ ఫ్రస్ట్రేటెడ్, లోన్లీ. ఇవన్నీ కూడా భార్యాభర్తలు పక్కనే ఉంటారు, కానీ ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఒంటరి అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. దే ఫీల్ లోన్లీ, ఐసోలేటెడ్. వై? ఎందుకంటే మన గురించి మనకు తెలియదు. రియాలిటీ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ ఇన్ లివింగ్, నాట్ ఇన్ ఎస్కేప్. లివింగ్ అంటే క్షణంలో ఏదుందో అది ఉన్నట్టు గమనించడమే లివింగ్ లోనే ఉంటుంది. ఆ గమనింపులో ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అర్థమైనప్పుడే దట్ ఈస్ ట్రూ లివింగ్. కానీ మనం ఏం చేస్తున్నాం, అది భరించలేక పారిపోతుంది. వితౌట్ యాక్షన్ దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. అది మాత్రం తెలుసుకోవాలి. మన జీవితం మీద మనకు పూర్తి అవగాహన కావాలి అని, కానీ సంబంధ బాంధవ్యాలు పక్కన పెట్టేస్తాం, పారిపోవడానికి ప్రయత్నిస్తాం. వాడు ఈ కష్టాలు భరించలేక సన్యాస పుట్టిని హిమాలయాలకు వెళ్ళిపోవడం, లేకపోతే దేశాత్మకి వెళ్ళిపోవడం. దర్ ఇస్ ఓన్లీ ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈస్. ఉన్న సమస్యలు ఉన్నట్లు వి కెనాట్ ఫేస్ ఇట్. అలా పక్కకి పారిపోయిన వాడు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నెచ్చుకోవడానికి అందరిని అడుగుతుంటాడు, గురువులను అడుగుతాడు, మఠాలకు వెళతాడు. దర్ ఇస్ ఓన్లీ ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈస్. ఉన్నది తనలోనే ఉంది, ఆ సమస్య తనలో తను తెలుసుకోకుండా పారిపోతుంది. జీవించటంటే మన యాక్షన్సే. అదే మన రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మానవ సంబంధాలు ఎవరెవరితో ఉంటాయి? విత్ పీపుల్. బంధువులే కాకుండా పక్కన అందరితో, హ్యూమన్ బీయింగ్స్ అందరితో. విత్ ప్రాపర్టీ, వీఆర్ రిలేటెడ్ టు అవర్ ప్రాపర్టీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. విత్ అవర్ బిలీఫ్, నమ్మకాలతో వీఆర్ రిలేటెడ్. నేను హిందుత్వాన్ని నమ్ముతాను, దైవాన్ని నమ్ముతాను, దైవం లేడు అని నమ్ముతాను. విత్ ఐడియాస్, ఆలోచన. ఇవే వీఆర్ రిలేటెడ్ విత్ ఆల్ దిస్. ఇలాంటి విషయాలతో ఉన్న రిలేషన్షిప్ అవగాహన లేకపోతే మనం ఫ్రస్ట్రేషన్లో ఉంటాం. అది పూర్తి అవగాహనతో మనకు అండర్స్టాండింగ్ వచ్చేదే రివార్డ్ అంటారు. ఆ రివార్డ్ అంటే ఏంటి? ప్రేమ. సో అవగాహనతో when you observe what is as it is, see the truth of what is, then we are having that thing called love, eternity. అది దాని గురించి ఎక్కడికి వెతుక్కోనక్కర్లేదు అంటాడు. జీవితంలో ఈ రివార్డ్ కావాలంటే అది కోరితే రాదు. లవ్, దీనిని యూ కెనాట్ గో అండ్ సీక్, యూ కెనాట్ సీక్ ఇట్, యూ కెనాట్ సెర్చ్ ఫర్ ఇట్. అలా చేస్తే ప్రేమ పొందుతాము. ప్రేమను ప్రయత్నంతో పొందలేము. ప్రేమ అనేది రిలేషన్షిప్లోనే పొందుతాం. సో యూ మస్ట్ అండర్స్టాండ్. చాలా మంది సన్యాసులు సంసారాలు భరించలేక పారిపోతున్నారు. దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ట్రూత్, దే ఆర్ మిస్సింగ్ లవ్. సో పలాయనం చెందిన వాళ్ళందరూ కూడా దే ఆర్ అవే ఫ్రమ్ లవ్. అనేది మైండ్ ఫ్రస్ట్రేషన్లోను దొల్లతనం లేకుండా సంపూర్ణంగా ఉండేదే ప్రేమ. అది పోగొట్టుకున్నాం. అది బయట ఎక్కడి నుంచో పొందలేము. ఏ గురువు ఇవ్వలేడు, ఏ పుస్తకాలు కూడా మనకి ప్రేమని ఎలా రావాలి. ప్రేమ లేదు కాబట్టి జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలంటాం. సో వీఆర్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ రిలేషన్షిప్,
రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్. సో వీఆర్ డివైడ్ ఆఫ్ లవ్. అందుకని చెప్పి ఏమంటున్నాం, ఓ ప్రయోజనం కావాలని కోరుకుంటున్నాం. సో మనకి ప్రేమ అంటే ఏంటో రిలేషన్షిప్ లోనే ఉంటుంది. అది అవగాహన లేకుండా పారిపోతున్నందుకు ప్రయోజనం గురించి అడుగుతున్నాం. సో ది వెరీ క్వశ్చన్ ఆఫ్ దిస్ టాపిక్, క్వశ్చనర్ అడిగింది ఇది రన్నింగ్ అవే ఫ్రమ్ ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. ప్రేమ అంటే అదే ఎటర్నిటీ అంటారు. అంటే దైవం ఎటర్నిటీ అంటాం, శాశ్వతం అంటాం. ప్రేమ కూడా శాశ్వతం. సో దైవం అన్నా ప్రేమ అన్నా ఒకటే. అప్పుడు దైవం గురించి వెతుకులాడ అవసరం లేదు. లవ్ ఇస్ గాడ్. మనసు టెక్నికాలిటీస్ నిండిపోయింది. టెక్నికాలిటీస్ అంటే ఆలోచనతో కూడింది. మనం ఎప్పుడు కూడా మనస్సు ఆలోచనతో ఉంటుంది. ఆలోచన ఎప్పుడు గతం నుంచి ఉంటుంది. మైండ్ ఇది సూపర్స్టిషియస్ మటరీ. అంటే మనం ఎప్పుడు కూడా మూఢనమ్మకాలతో గొనుక్తూ ఉంటాడు. అంటే జీవితం డొల్లగా ఉంటుంది. దానితో మనల్ని వదిలి బయట ఎక్కడ వెతుకుతాం, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ అబ్జర్వింగ్ వాట్ ఈజ్. జీవితంలో రిలేషన్షిప్ పూర్తిగా పారిపోతున్నాం. కానీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియాలంటే ఒక ద్వారం, దానిలోంచే అంతరంగంలో ప్రయాణం చేయాలి. అంతరంగంలో ప్రయాణం చేయడం ద్వారం అంటే ఏముంటుంది? దట్ ఈస్ నేను అనేది ఏంటో తెలిసింది దాన్ని. అదే ఆ నేనంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారానే దట్ ఇస్ ఓన్లీ డోర్ త్రూ విచ్ వీ కెన్ ట్రావెల్ ఇన్సైడ్ విత్ ఇన్ ద మైండ్. అంతరంగంలోకి వెళ్ళాలి, కానీ తెలిసి తెలియకుండా ఉన్న తప్పించుకుంటున్నాం. వీఆర్ అవాయిడింగ్ ఫేసింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్. సో మనలో ఉండే మనసులో ఉండే కష్టాలు, వాట్ ఈస్ అది కోపం అవుతుంది, భయం, ఇవన్నీ కూడా రిలేషన్లో వాటిని అవాయిడ్ చేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ వాట్ ఈస్, ఆర్ వీఆర్ కండమింగ్ ఇట్, ఆర్ వీఆర్ సప్రెసింగ్ ఇట్. సో ఎప్పుడైతే అలా చేస్తున్నాం, వీఆర్ నాట్ ఫేసింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్. ఆ కష్టాలు ఏమిట్రా కష్టాలు, దైవం మనం కాపాడాలి. మనకున్న కష్టాలు మనమే చూడగలగాలి. ఏ గురువు ఎవరు కూడా మనకు సాయం ఏ దైవం కూడా మనకు సాయం చేయదు. సో మన అంతరంగంలో ప్రయాణం చేయాలంటే ఉన్నట్లు చూడగలగాలి. వాట్ ఈజ్ అనేది ఒక్కటే డోర్ త్రూ విచ్ వీ కెన్ ఎంటర్ ఇంటూ అవర్ సెల్ఫ్. కానీ దైవాన్ని కోరుకుని బయటకు వెళ్తే మాత్రం సత్యం దర్శనం అవుతుంది. ప్రేమించిన వాడు మాత్రమే పర్పస్ ఆఫ్ లైఫ్. మనకు ప్రేమ అంటే తెలియని వాడు ఒక్కడే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే రిలేషన్షిప్ అవగాహన లేదు, అటువంటి వాడే పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ప్రశ్నిస్తారు. సో లవ్ అనేది ఎక్కడ ఉంటుంది? యాక్సిడెంట్ జీవితంలో ఉంటుంది. జీవించటం అంటే ఏంటి? యాక్సిడెంట్ రిలేషన్షిప్. సో సంబంధ బాంధవ్యాలు రియల్. సో మనం ఫ్యామిలీతో మనం సంబంధ బాంధవ్యాలు వ్యక్తులతో ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటుంది, ప్రాపర్టీతో ఉంటుంది, మన ఐడియాలజీతో ఉంటుంది, మన ఆలోచనలతో ఉంటుంది, మన నమ్మకాలతో ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఎక్కడో తిరుగుతుంటే వీఆర్ మిస్సింగ్ ద బోట్. సో ఎప్పుడైతే మనం ఒక భార్యని చూస్తే భర్త ఏమనుకుంటారు, అదే యాక్షన్. అలాగే భర్తను చూస్తున్నాడు భార్య. సో యాక్షన్ అండ్ రిలేషన్షిప్ అనేది ఏమిటో మనం గ్రహించాలి. అదే నేను చేస్తున్న పని. నా గురించి నేను తెలుసుకోవాలంటే రిలేషన్షిప్లోనే వీ కెన్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్. కానీ మనలో ప్రేమ లేదు, సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ లేదు. ప్రేమ లేని చోట ఏముంటుంది? ఘర్షణలు, కన్ఫ్యూజన్ ఇవే ఉంటాయి, మిజరీ. సో వీఆర్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్, మిజరీ. అందుకనే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో నడుస్తున్నాం. సో ఉన్నది ఉన్నట్టు చూడలేనప్పుడే, ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ తెలియనప్పుడే మనం పర్పస్ ఆఫ్ లైఫ్ పడుతాం. ప్రేమ అంటే ఎటర్నిటీ, శాశ్వతం. అప్పుడు ఎప్పుడైతే నన్ను నేను అవగాహనతో తెలుసుకున్నాను, అది రిలేషన్షిప్లో ఉన్నత గమనించినప్పుడు, అదే సెల్ఫ్ నాలెడ్జ్. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ అనేది ఉందో, ఆ స్థితిలో ఉండేది ప్రేమ. అప్పుడు వేరే దైవం గురించి వెతులాడలేదు. దట్ ఈస్ వై ఇట్ కాల్డ్ లవ్ ఇస్ గాడ్. కానీ మన మనసు ఆలోచనతో ఉంది, మూఢనమ్మకాలతో ఉంది. సో అది ఉన్నంత వరకు ఆలోచన రహిత స్థితిలో ఉన్నట్లు చూసినప్పుడే వీ కెన్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్, దట్ ఈస్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. ఈ టాపిక్ ని మీరు డీటెయిల్డ్ గా చక్కగా డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత
డాక్టర్ తర్వాత ఎర్ర రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎర్ర రామకృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తులందరూ కూడా టాపిక్ ని చాలా కాంప్రహెన్సివ్ గా కవర్ చేశారు. 2-3 అంశాలు దీంట్లో టచ్ చేసి, కృష్ణమూర్తి గారు ఈ టాపిక్ మీద ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే అంశాన్ని ఇన్డెప్త్ ఆర్టికల్ ఒకటి వచ్చిందండి. అది బ్రాక్వుడ్ పార్క్ వాళ్ళు తీసుకొచ్చారు. చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ కృష్ణమూర్తి గారు మాట్లాడారు, ముఖ్య అంశాలన్నింటిని కూడా అక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. ముందుగా ఈ టాపిక్ లో 2-3 అంశాల్లో ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఓన్ పర్పస్ అన్నాడు. మళ్ళీ వేరే అవసరమా అన్నాడు. మన జీవితంలో ఉన్న పర్పస్ జీవించుటే కదా. జీవితం అంటే జీవించుటే కదా. దీనికి మళ్ళీ ఇంకో మీనింగ్ ఉండాలా? జనరల్ గా మనం మీనింగ్ ఎందుకు అనుకుంటామంటే, మనం ఎంతో డిస్సాటిస్ఫైగా ఉన్నాం కాబట్టి, ఎంతో లోపల వెళుతుగా ఉన్నాం కాబట్టి, ఏదో ఒక పెద్ద మీనింగ్ కావాలా, ఒక అర్థం ఉండుంటుంది అనేటటువంటి ఒక అంశంతో పెట్టుకుని మనం ప్రతి మానవుడు సెర్చ్ చేస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు జరిగేది. అంటూ ఎవరైతే రిచ్గా జీవిస్తూ ఉన్నారో, ఎలాగా సీయింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్, చూడడం, ఉన్నది ఉన్నట్టుగా చూడడం, అలాగే ఉన్న దాంతో సంతృప్తి చెంది ఉండడం ఇదిలో. సో వాళ్ళలో కన్ఫ్యూజన్ లేదు, ఓన్లీ క్లారిటీ ఉంది. సో అటువంటి వాళ్ళు పర్పస్ ఏమిటి జీవితానికి అని, మీనింగ్ ఏమిటి అనేటటువంటి అంశానికి వెళ్ళరు వాళ్ళు అంటాడు. సో అటువంటి వ్యక్తికి ద వెరీ లివింగ్ ఇస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ అన్నాడు. ద వెరీ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. అది బ్యూటీ. అది అయితే మనకున్న కష్టం ఏంటంటే, మనం లోపల మన లైఫ్ అంతా కూడా ఎంటీగా ఉంది, వెళుతుగా ఉంది. సో అంచేది ఒక పర్పస్ ఏమిటి, ఆ ఒక పర్పస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుని దానికి స్ట్రైవ్ చేయడానికి, దాన్ని పొందడానికి పర్స్యూ చేస్తూ ఉంటాం. ఇది జరిగేది. ఇదంతా కూడా ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అన్నాడు కృష్ణమూర్తి గారు. ఇంటలెక్చువల్ గా చేసేదే కానీ, అంటే థాట్ చేసేదే కానీ, మైండ్ చేసేదే కానీ, రియాలిటీతో మాత్రం ఏమాత్రం దీనికి ఇది లేదు, టచ్ లేదు అంటాడు అదిలో. తర్వాత మన పర్పస్ అలా ఏంటంటే, ఏ విధంగా రిచ్గా మనం బతకాలి, మనం అంటే సంపూర్ణంగా, అంటే మనీ తోటి వాటితోటి కాదు, ఇన్వర్డ్లీ రిచ్. అది అసలు మనం ఉన్నటువంటి పర్పస్. ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే, మనము ఈ హ్యాపీగా ఉండాలి అనేటటువంటి ఇదిలో పర్పస్ పెట్టుకుని ఏం చేస్తాము, మనము దేవుడు అనే దాన్ని పర్స్యూ చేయడానికి, దేవుడు చూసుకుంటాడు అని ఒక ఎస్కేప్ రూట్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. దాన్నే ఇందా ప్రసాద్ గారు చక్కగా చెప్పారు, స్టేర్ కేస్ అని. ఒక నిచ్చి నోటి వేసి పడేస్తున్నాం. ఒక స్టేర్ కేస్ బిల్డ్ చేసి టు దట్ థింగ్ సో కాల్డ్ గాడ్. ఇట్ మే బి సో మెనీ రిచువల్స్, ప్రాసెసెస్ అన్ని చేస్తూ, ప్రాక్టీసెస్ చేస్తూ మనం ఏదో అది మనకి లభిస్తుంది. ఇది మనం చూస్తే చాలా, అందుకని 99% మానవాళి చేస్తున్నటువంటి అంశమే ఇది. దాన్ని కృష్ణమూర్తి గారు కట్ చేశాడు ఇక్కడ. అంటూ రియాలిటీ అనేటటువంటిది మన జీవితంలోనే అవగాహన చేసుకుంటాం, అంతేగాని నాట్ త్రూ ఎస్కేప్ రూట్. అంటే నాట్ త్రూ దిస్ గాడ్, మ్యాన్ మేడ్ ఆర్ మైండ్ మేడ్ అని అంటాడు. సో అటువంటి ఆ ద్వారా కాదు అనేటటువంటి అంశం అది చూడాలంటే. తర్వాత మనం కనుక ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ని కనుక వెతుకుతున్నామంటే, మనం ఏం చేస్తున్నాము, వీఆర్ రియల్లీ ఎస్కేపింగ్. మనం దాని నుంచి పారిపోతున్నాం అనమాట. అంతేగాని వీఆర్ నాట్ అండర్స్టాండింగ్, అని మనం అండర్స్టాండ్ చేసుకోవటం లేదు అంటాడు. అంటూ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. అది మనం గమనించాల్సింది. అది కనుక మనం అర్థం చేసుకోలేకపోతే, అప్పుడు ఏ విధంగా డు నాట్ అండర్స్టాండ్ రిలేషన్షిప్, అప్పుడు ఏమవుతుంది, మనము ఈ ఎస్కేప్ రూట్లోనే మనం ఉండిపోతాము. అసలు రియాలిటీ అనేటటువంటిది ఒక చోటు ఉంటుంది, మన ప్రయాణం అంతా కూడా వేరేగా పెడుతూ ఉంటుంది. అది అంటూ అసలు మన లైఫ్స్ ఇంత ఎంటీగా ఉన్నాయి, ఇంత వెళుతుగా ఎందుకున్నాయి, ఎందుకు మనం ఇంత లోన్లీగా ఉన్నాము, ఎంత ఫ్రస్ట్రేటెడ్, ఎంతో లోపల ఘర్షణతో ఎందుకున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనలో చూసుకోలేదంట. we never looked at ourselves and understand ourselves. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నామంటే, ఆ థింకర్ ఎవరైతే ఉన్నాడో, లోపల అబ్జర్వర్ ఉన్నవాడు, వాడు పెర్మనెంట్ ఎంటిటీ అని మిగతా అందరినీ డామినేట్ చేస్తూ, అదేదో పెర్మనెంట్గా, అదేదో అక్కడ ఉన్నట్టుగా మనం నడిపిస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది జనరల్గా అది. సో అసలు అదేవుడు అనేటువంటి వాడిని మనం అబ్జర్వ్ చేయము, చూడట్లా. వి నెవర్
అది అనమాట. మనం చూసుకోవటం లేదు, చూసుకుని అవగాహన చేసుకోవటం లేదు, అంచేతనే మనం ఎంటీగా ఉన్నాము అని చెప్తున్నాడు. అది తర్వాత రెండోది, మనల్ని మనం ఎప్పుడు అడ్మిట్ చేసుకోమంట. ఇది మనమంతా మన లైఫ్లో ఏదైతే ఉన్నదో చాలా మనకు తెలిసింది చాలా అల్పమని, అంచేత మనం జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని మనం ఎప్పుడు కూడా దాన్ని అడ్మిట్ చేయము అంశాన్ని. అది ఎప్పుడు కూడా మనం పారిపోవడానికే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అది అంచేతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని వెతకడానికి మనం ముందు వెళ్తున్నాం. అది ఎట్లా? అవే ఫ్రమ్ రిలేషన్షిప్. కృష్ణమూర్తి గారు చెప్పింది లైఫ్ అంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ విత్ పీపుల్, విత్ థింగ్స్, విత్ ఐడియాస్, విత్ నేచర్. సో వీటితోటి మన సంబంధ బాంధవ్యాలు సక్రమంగా మనం అవగాహన చేసుకున్నప్పుడే సంపూర్ణంగా అప్పుడే మనకి జీవనం అనేటటువంటిది జరుగుతుంటాడు సరైనటువంటిది. అదే సో అక్కడే మనం ఎప్పుడైతే మనం రిలేషన్షిప్ మన సంబంధ బాంధవ్యాలు అవగాహన చేసుకుంటామే అక్కడే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద అవార్డ్ అన్నాడు. ఎప్పుడైతే మనం రిలేషన్షిప్ అవగాహన చేసుకున్నామో అదే మనకు రివార్డ్ తీసుకొస్తుంది. అంటే దట్ బ్రింగ్స్ అస్ లవ్ అని ఆయన చెప్తున్నాడు. తర్వాత ఇట్స్ మన లవ్ అనేటటువంటిది కల్టివేట్ చేయడానికి రాదు, ఇట్ కమ్స్ అన్ఇన్వైటెడ్ అని. ఎందుకంటే ఉన్న అంశాలన్నీ మనం అవగాహన చేసుకుంటే జరిగేటటువంటి ప్రక్రియని ఆయన చెప్తాడు. అది తర్వాత మన లైఫ్ పర్పస్ని తెలుసుకోవాలి అంటే ఆయన ఏమంటాడంటే వీ మస్ట్ గో త్రూ ద డోర్ ఆఫ్ అవర్ సెల్స్. మన డోర్ని అంటే మన జీవితంలో లోపలనే మనం లోపల గమనించాలి, మనం అబ్జర్వ్ చేయాలి, లుక్ చేయాలి అని జరిగేటటువంటిది. అది తర్వాత మనము కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా ఏం చేస్తాము, మనము అవాయిడ్ చేస్తాం ఫేసింగ్ థింగ్స్. ఎందుకంటే భయం, లోపల ఏం జరుగుతున్నదో మనకు చూడడానికి, మళ్ళీ అగాధం చూడడానికి చాలా భయపడిపోతుంటుంది. ఫియర్ ఇదే ఈ సెంటర్ చేసే పనే చేసేటటువంటిది. సో వీ అవాయిడ్ ఫేసింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్. అది అనమాట. అది సో అంచేత ఏంటంటే మనము సో కాల్డ్ గాడ్ అనేవాడు ఎవడో వచ్చి ఓపెన్ చేస్తాడు డోరు, విచ్ ఈస్ వెరీ బియాండ్ మనం అనేటటువంటి అంశంలో మానవుడు వెళ్తున్నాడు. అది అంటాడు కృష్ణమూర్తి గారు, ఎవరైతే లవ్ లేదో వాళ్ళే ప్రశ్న వేస్తారు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది. అది సో లవ్ అనేటటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుందంటే ఓన్లీ ఇన్ యాక్షన్, ఇన్ రిలేషన్షిప్. అంచేత ఈ రిలేషన్షిప్ని మనం ఏదైతే విత్ పీపుల్, విత్ థింగ్స్, విత్ ఐడియాస్, విత్ నేచర్ మనం అవగాహన చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ రివార్డ్ అంటాడు. అది దట్ ఈస్ లవ్. దానికి ఆ పేరు పెట్టి ఇది చేశారు. ఇక్కడ ఒక అంశం చూస్తే కృష్ణమూర్తి గారి లోపల విల్ థాట్, ఆలోచన అనేటటువంటిది రివీల్ చేస్తుందా, అసలు సరైన మీనింగ్ అంటే ఏమిటి అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. మనకి థాట్ చేసింది ఏంటండి, ప్లెజరు. ఎప్పుడు కూడా డిజైరు మనకు ప్లెజరు అని జరిగేటుంది. ఈ ప్లెజర్ని సరైన అవగాహన చేసుకుంటున్నట్టయితే అసలు ఎలాగ అది మనకు ఉద్భవిస్తుంది. డిజైర్ అంటే ఏమిటి, కృష్ణమూర్తి గారు చెప్పేదే పర్సెప్షను, తర్వాత సెన్సేషను, మన కాంటాక్ట్ సెన్సేషను, తర్వాత దెన్ ఎప్పుడైతే థాట్ క్యాప్చర్ అయిందో అది ఏమవుతుందంటే మనకు ఒక డిజైర్ ఏర్పడేటటువంటి క్రమం. దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని డిజైర్ని మనం డిస్కార్డ్ చేయొద్దన్నాడు. అలాగే దాన్ని ఏదో డినై చేయమని కాదు. అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ డిజైర్ దెన్ యూ విల్ బి ఫ్రీ ఆఫ్ ఇట్. అదొక అంశం కింద చెప్పొచ్చాడు ఒకటి. రెండోది పెర్మనెన్సీ. మానవుడు ఏంటంటే ఇప్పుడు పెర్మనెన్సీని వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి ఆ గాడ్ అనో ఇంకొకటి అనేది ఉన్నటువంటిది. అది కూడా ఒక ప్లెజర్లో భాగమే అన్నాడు. అసలు పెర్మనెన్స్ అనేది ఉందా? మనం ఆత్మ అనే ఒక అంశం అనేది ఉన్నాయని మనం పెర్మనెన్సీ అంటాం. నథింగ్ ఈజ్ పెర్మనెంట్. ఈ రెండు అంశం కూడా రిలైజ్ అవ్వాల్సినటువంటిది అంశం. మూడవది మనోడు అంటాడు బై అవర్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్, క్యూరియాసిటీ, మన కుతూహలం కొద్ది సాక్రెడ్ అనేటటువంటిది, పవిత్రత అనేది ఏమన్నా ఉన్నదా అని తెలుసుకోవడానికి ప్రతి మానవుడు తాతగలాడుతూ ఉంటాడు. జరిగేవాడు ఈ సాక్రెడ్ అనేది వెతికితే వచ్చిందా? సెర్చ్. మనం ఎలా చేసామంటే ఈ సెర్చ్, వెతకడం, సీకింగ్, అదేంటంటే ఎంత మనం ముఖ్యం అనుకుంటున్నామంటే లైక్ బ్రీతింగ్ అంట. సో ఇన్ఎవిటబుల్. మనం ఎలాగైతే బ్రీతింగ్ చేస్తామో ఆ విధంగా అంతలా మనం అనుకుంటున్నాము, అలా చేస్తూనే ఉన్నాము. సో ఈ సీకింగ్ వల్ల వచ్చేది కాదు, ఓన్లీ అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్లనే వచ్చేది. సో ద వెరీ సెర్చింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ ప్రాసెస్ అన్నాడు దీంట్లో. దాన్ని చాలా డీటెయిల్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ద వెరీ సెర్చ్, ద వెరీ సీకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ ప్రాసెస్. అది కరెక్ట్ కాదు, ఓన్లీ అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్.
సో అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ముందు ఏంటంటే వాట్ ఈజ్ ఇందాక డాక్టర్ సుబ్బారావు గారు చెప్పినట్టుగా వాట్ ఈజ్ ఏమిటి, మన మైండ్ అంతా కూడా ఫిల్అప్ అయ్యి ఉంది, మన కాన్షియస్నెస్ అంతా కూడా అన్ని అంశాలని ఎప్పుడైతే మనం వాటిని మనం గమనించున్నామో జస్ట్ లుక్ చేయడమే, వితౌట్ కండెమ్నింగ్, వితౌట్ జస్టింగ్, వితౌట్ కంపేరింగ్ అనేది, జస్ట్ లుక్ చేసినట్టయితే ద వెరీ లుకింగ్, ద వెరీ సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్. దాని నుంచి మొత్తం కంప్లీట్గా మనం ఫ్రీ అవుతాం ఆ పాస్ట్ నుంచి. అప్పుడు ఎప్పుడైతే ఎంటీ అయిందో ఇట్స్ లైక్ ఎ వెసల్ అంటాడు. ఎప్పుడైతే ఎంటీ అయిందో దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ యూస్ఫుల్. సో అక్కడ మనకు సాక్రెడ్ ఇట్ కమ్స్ అన్ఇన్వైటెడ్. సో మీనింగ్ అనేటటువంటిది మీరు చూస్తే ఈ థాట్ ప్లెజరు ఇది ఆ స్థితిలో ఉన్నది సూపర్ఫిషియల్ అయినట్టయితే, ఇంకా డీపర్ మీనింగ్ మనం వెళ్ళినట్టయితే ఆ పెర్మనెన్స్ అనేది లేనే లేదు. అలాగే మూడోది సాక్రెడ్ అంశము. సాక్రెడ్ అంశాన్ని మనము మొత్తం ఉన్నటువంటి ఈ ఎంటీయింగ్ చేయడం వల్లనే కాన్షియస్నెస్ అంతా కూడా, ఈ ఎంటీయింగ్ కాన్షియస్నెస్ కూడా ఇక్కడ ఎఫర్ట్ కానీ ఏమీ లేదు, సీకింగ్ కూడా కాదు, ఓన్లీ త్రూ లుకింగ్, అబ్జర్వింగ్ ఇన్వర్డ్లీ అండ్ అవుట్వర్డ్లీ. అప్పుడు జరిగేటటువంటి క్రమమే, అప్పుడు జరిగినప్పుడే క్రమమే అది కంప్లీట్ గా ఏదైతే ఎంటీ అయిందో ఇట్స్ లైక్ ఏ ఎంటీ వెసల్ విచ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ యూస్ఫుల్ అంటాడు. అప్పుడు దెన్ ద సో కాల్డ్ సాక్రెడ్ కమ్ అంటే ద సుప్రీం సైలెన్స్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అన్ఇన్వైటెడ్ అనేటటువంటి. ఇదంతా కూడా ముందేమో పార్ట్ అన్నాడు, ఆ ప్లెజర్ ఇదంతా కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి, అది కూడా కండెమ్ చేయమల్లా, ఆ ప్లెజర్ ను కూడా అవగాహన చేసుకుని మనం ముందుకెళ్ళాలి, ఒక పార్ట్ ఓన్లీ. దెన్ డీపర్ సెన్స్ లో మనం ఫుల్లర్ ఆ పర్మనెన్స్ అనేది లేదు, తర్వాత సాక్రెడ్ ఆస్పెక్ట్స్ లో ఉన్నట్టయితే ఇది, ఎందుకంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టోటల్ ప్రాసెస్, ఇట్ హాస్ టు బి లివ్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ అన్నాడు. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎర్ర రామకృష్ణ గారు. మీరు ఈ టాపిక్ డెప్త్ లో చక్కగా డిస్కస్ చేశారు. రీసెంట్ గా మీరు యుఎస్ఏ బోస్టన్ వెళ్ళినప్పటికీ ఇంకా అక్కడ ఇంకా అడ్జస్ట్ అయ్యి ఉండరు, కానీ మన ఈ డైలాగ్ లో పాల్గొని ముందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తరువాత బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాబాజీ గారు. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఈ టాపిక్ చాలా వాస్తవ జీవితం నుంచి వేసిన ప్రశ్న అనమాట. అంచేత మనం తప్పనిసరిగా దీన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంచేత అంటే మన జీవితాలు ఎంతో డిస్సాటిస్ఫాక్షన్, మొనాటనస్, స్టూపిడిటీ, వీటన్నిటితోనూ గందరగోళం, వీటన్నిటితోనూ నిండి ఉన్నది. అంచేతంటే గాలి మీద జీవితం గడుపుతుంటాం. పొద్దుట్లేచి ఏ పని చేస్తామో సాయంత్రం వరకు అదే పని మరునాడు కూడా చేస్తుంటాం. దానిలో ఏం కొత్తదనం ఉంది? కొత్తదనం ఏం కనిపించట్లేదు. వాస్తవంగా కొత్తదనం లేదా? జీవితం అంటే కొత్తదనం. కృష్ణమూర్తి గారు అంటారు, ఏ క్షణం కూడా పాతదానిలాగా ఉండదు, కొత్తగా ఉంటుంది. క్షణము కొత్తగానే ఉంటుంది జీవితం. అది మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇంచేత మనకి అండర్స్టాండ్ చేసుకోవాలనే దృష్టి లేదు. లైఫ్ ఈజ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. when I do not understand relationship or when relationship is confused, then I seek a fuller meaning. అంచేత ఏం జీవితం అంటే ఏంటి, అర్థం ఏంటి, జీవితం యొక్క పర్పస్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయన్నమాట. అంచేత ఏం చేయాలని కాదు, అసలు వాస్తవం ఉన్నట్టే మనం చేసుకోవాలి. అంటే ఉన్న ఫ్యాక్ట్స్ని మనం ఫేస్ చేయట్లేదు, ఎస్కేప్ అయిపోవడం ప్రయత్నం చేస్తుంటాం. జీవితం అంటే మోక్షం కోసం, దేవ దర్శనం కోసం అనే లక్ష్యాలు పెట్టుకుంటాం. ఆ మోక్షం, దైవ దర్శనం అన్నీ కూడా ఈ మైండ్ యొక్క ప్రొజెక్షన్సే. మనకు తెలిసిన విషయాలు అవి, వాటిని లక్ష్యాలుగా పెట్టుకొని వాటిని ఏదో వెళ్ళడానికి దాన్ని సంపాదించడం ప్రయత్నం చేస్తాం. అది ఎప్పటికీ జరగదు. అంటే జీవితం అంతా కూడా నిస్సారంగా ఒక బీడు భూమిలాగా కనిపిస్తుంది. అంటే అది నిరాశ, నిస్పృహను. ఒక సైనికుడు ఉన్నాడంటే ఒకప్పుడు నాకు అతను లెటర్ ఒకటి కనిపించింది. తల్లిదండ్రులకి ఉత్తరాలు రాస్తాడనమాట, నేను మళ్ళీ సెలవు తర్వాత సైన్యంలో జాయిన్ అవుతున్నాను, నేను తిరిగి వెళ్తున్నాను, మీరేం బాధపడకండి, అమ్మని బాధపడొద్దని చెప్పండి తల్లి
నాన్నగారు అనేసి చెప్తాడనమాట. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు నా స్కూటర్ కావాలన్నాడు, స్కూటర్ ఇచ్చేసేయండి. అలాగే చెల్లి ఉంది, చెల్లికి పెళ్లి చేయండి, నేను బంగారం కొని పెట్టాను, అంతే దానికి కూడా సమకూర్చాను. కానీ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చావడానికే పుట్టాను, నా జీవితం చావడానికే ఇక ముందు అనే ఒక గొప్ప జీవిత సత్యం చెప్తాడు. ఆ జీవుడు నిజంగా జీవితం అనేది చావడానిక? మనం నిర్ణయించుకున్నవి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నవే. అంటే జీవితాన్ని సగంలో కట్ చేసేయడం అనేది కూడా చాలా దుర్భరం, మరణం మృదంగం మోగించినట్టు అనమాట. అంటే ప్రతిదీ కూడా మనం ఎలాగా జీవితాన్ని నాశనం చేసేసుకొని మళ్ళీ జీవితం బాగలేదు, ఫుల్లర్ నిండుగా జీవించలేకపోతాం, తృప్తిగా జీవించలేకపోతాం అని మాటలు చెప్తుంటాం. కానీ మనంతా మనకే తెలిసి ఉండాలి. కృష్ణమూర్తి గారు చెప్తారు కీజ్ విత్ యూ అని. మన దగ్గరే తాళం చెవి ఉంది, ఆ తాళం చెవి ఎవరో దేవుడు తెరవాలి అని మన కబుర్లు చెప్తుంటాం. అంతే మనల్ని మనం అర్థం చేసుకోకపోవడమే ముఖ్యమైనది. జీవితం అంటేనే రిలేషన్షిప్, యాక్షన్. ఆ జీవితం అనేదాన్ని మనం ఈ నిరాశ స్పృహ ఇవన్నీ వస్తున్నాయి. జీవించే వారికి అంటే బాగా జీవించే వారికి ఎలా ఉంటారు, ఉన్నతలో తృప్తి పడతాడు, గందరగోళం కూడా ఉండదు, స్పష్టత ఉంటుంది, నిండుగా జీవిస్తాడు. చాలు. ఒక లేబర్ పనిచేసే వాళ్ళు తృప్తితో జీవించడం మనం చూస్తుంటాం. అలాగే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడా తృప్తిగా ఉండొచ్చు. అంటే మన అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అంటే ప్రేమ అనే మనం గ్రహించాలి. ఎందుకు అంటే ఆ లవ్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ యాక్షన్ విచ్ ఈస్ రిలేషన్షిప్. యాక్షన్ రిలేషన్షిప్, లైఫ్ రిలేషన్షిప్, లైఫ్ యాక్షన్. అది దేవుడు అంటే ప్రేమే. ఆ ప్రేమ లేని జీవితమే కాదు, ప్రేమ లేని జీవితం సమాజమే కాదు. సమాజం అంటే కలిసి ఉండడం, ఆ కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటి? ఎవరో ప్రత్యేకంగా ఆలోచించుకోరు, దానివల్ల నష్టం మనమే భరిస్తున్నాం. అంచేత జీవితం అంటే ఏంటో దైవము అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో జీవితాన్ని ఫుల్లర్ మీనింగ్తో హాయిగా జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక అద్భుతమైన ప్రపంచం, ఈ ప్రపంచాన్ని మనం అనుభవించలేకపోతున్నాం, దానిలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. అది ప్రతి జీవి కూడా ఆస్వాదిస్తుంది, హాయిగా జీవితాన్ని సాగిస్తుంది. కానీ మనమే ఈ లేనిపోని ఇవన్నీ కూడా ప్రెజుడిసెస్ ఇవన్నీ పెట్టుకొని మనలోనే మనం కలహించుకొని ఒకరినొకరు చంపుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అంటే అది మనం ఏమీ లేదు. ఒక జీవితం అంటే ఏంటో అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ మీనింగ్ ఆఫ్ లైఫ్ కానీ ఏమి ప్రశ్నించవలసిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు క్షణక్షణం జీవితమే, క్షణక్షణం ఆలోచించుకుంటూ ఉండడం, క్షణక్షణం అటెంటివ్గా జీవించడం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాబాజీ గారు. మీరు చక్కగా ప్రాక్టికల్ గా మీరు ఈ టాపిక్ డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆనంద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇక్కడ there are few things that are my observations అన్నమాట సార్. There's a question which has been put up. Now I say someone has put the question. Now whose question is that? I would want to look at it, sir. A question ఆయన చెప్తా అడిగిందా, నేను అడుగుతా ఉన్నాను ఈ క్వశ్చన్ అని. This is my, am I questioning this or you and me are questioning this? That is very essential. No, I don't know what Krishnamurti is talking about. Let me tell you very frankly. The moment I say this is what Krishnamurti is saying, I'm back in time. I'm back in my conditioning.
Can I observe that is very essential, sir. Krishnamurti also has said, like relationship, life is relationship. Now, what is relationship, I say? Now, relationship with people, with things, with ideas and nature. And now, I would strongly would say, I think I should strongly look at what it means, Sani. Isn't there a fragmentation in that, what he's saying? When he says life is relation with people, with things, and with ideas, I see there's a fragmentation. He has used words. I understand. I'm within quotes, I'm saying, I understand. He has used words. Now, those words, I hold them, I interpret them immediately. Can I see that? And he also says life is people, ideas, and also he has included things and nature. Now, nature means it includes everything. It includes not only this world, not only this universe, it includes universes. That is what nature is. Now, the moment I keep interpreting Krishnamurti, can I see that? I'm one of those persons, I'm same as anybody else. I'm not different. And I say, this is what life is. Now, when I say, what is the purpose? Can I see every day right now, we're all retired people. When we feel bored, don't we put that, doesn't the question arise automatically in my mind? What is the purpose of life? What am I doing? Is this what life is? I would question all of us. Are we not saying that every day when I'm bored, when I have nothing to do at home? I've retired, I'm sitting at home, there's nothing to be done. Then I start questioning what is life. It is not that person who has put a stranger who has put the question, that stranger is me. Can I look at that question very seriously? Seriously within quotes, I'm saying, not the serious, the way we interpret seriously what within quotes again, I'm saying what Krishnamurti talks about seriousness. Am I serious? Is what I need to look at it, sir. He speaks about love. I say, okay, this is what Krishnamurti is saying, this is what I should do. I'm back to my conditioning, sir. I'm back in time. And all of us are saying the same thing. This is what Krishnamurti says. Krishnamurti says, I'm nobody. Why are you quoting me? He says. The moment I say this is what Krishnamurti is saying, I'm back in time. And every time I say, whatever I read every week, we say, this is very profound. No, I want to know what I mean by saying this is very profound. Why am I making something which is not profound and profound? This is, it is beautiful what he is saying. This is very important or essential or very profound, Annie. I would like to seriously look at it, sir. I mean, these are my observations. And I just wanted to clarify. I don't know what life is. I'm seriously. Life is, he says, life is relationship. Relationship is life. Do I have any relationship at all with anything? I would question that, sir. Do I have a relationship with my children, with my family members, with my friends, with my community? With whom do I have relationships, sir? How many times I get angry during the day? How many times I disagree with what my wife is saying or my children are saying? Can I look at that as a question? So when the moment I say this is what Kay is saying, sir, I should seriously look at it. When I say, sir, okay, I mean, some time back somebody said, oh, if you are saying that, it's all right. It is not. I means I don't want to say you or them or whatever it is. I'm saying I'm not different from the person who has put the question there. What is the purpose of life? Am I not saying that every day is what I need to look at it, sir? That's about Salta. Thank you. And I have to leave, sir. Sorry, I won't be there for the end of the session. I have to go out. I have to go out, sir. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు. ఈ టాపిక్ మీరు డిఫరెంట్ యాంగిల్లో చక్కగా డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత ధనలక్ష్మి గారిని వారి వ్యూని షేర్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ధనలక్ష్మి గారు. సార్, అందరూ మెయిన్ స్పీకర్స్ అంతా డీటెయిల్డ్ గా చెప్పారు. ఇంకా మనము డిస్కషన్ లోకి పోతే మేలేమో సార్. ఎందుకు అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు. మనం ఏ విషయంతోనూ సాటిస్ఫై కాము. తర్వాత మనలో ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వలన డల్నెస్, ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, ఇంకా ఏదో కావాలి అనేటటువంటి అన్వేషణ,
ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. తర్వాత ఏ విషయంలో కూడా అంటే మన రిలేషన్షిప్ లో మన బంధువుల్లో కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మనము సమకూర్చుకున్నటువంటి ఆస్తులు కావచ్చు, లేకపోతే ప్రకృతి కావచ్చు, ఏదైనా అంటే ఎప్పుడైనా వర్షము విపరీతంగా వచ్చిందనుకోండి, అయ్యో ఇంత ఎక్కువ వస్తుంది అకూడదా అంటాం. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడం. వర్షం రాకపోయినా అనుకుంటాం. అంటే ప్రకృతిలో ఏర్పడేటటువంటి డిస్టర్బెన్సెస్ ను కూడా మనము యాక్సెప్ట్ చేయలేము. అంటే ఇంకేదో విధంగా ఉండాలి. ఎక్కువ ఎండలున్నా అయ్యో ఎందుకు చల్లలేదు అనుకుంటాం. కూడా అంటే ప్రకృతిలో కూడా మనము ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోతున్నాం. అలానే రిలేషన్షిప్స్ లో కూడా ఫ్రెండ్స్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వీళ్ళు ఇలా ఎందుకున్నారు, ఇలా ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాం. బాసుని కూడా బాస్ ఇలాగా ప్రవర్తిస్తున్నాడు, ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది. అంటే ఉన్నట్టుగా మనము చూడకపోవటం వలననే ఫ్రస్ట్రేషన్ కాదు, అసలు ఎందుకు జీవిస్తున్నామా అనేటటువంటి ఈ ప్రశ్న ఉత్పన్నం కావటము ఇవన్నీ జరుగుతున్నాయి. బిగినింగ్ లోని కృష్ణమూర్తి గారు చెప్పారు, సాటిస్ఫాక్టరీగా ఉన్న వాళ్ళకు, ప్రేమ ఉన్న వాళ్ళకు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలిగిన వాళ్ళకు లైఫ్ అనేటటువంటి క్వశ్చనే ఉత్పన్నం కాదు. తర్వాత నాకు ఇంకా సందేహం, పర్పస్ ఆఫ్ అనేటువంటి క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ అయిపోతుంది, హై స్కూల్ అయిపోతుంది, కాలేజ్, ఆ చదువు వాటిల్లో మునిగిపోతాం, మళ్ళా కెరియర్, మళ్ళా ఫ్యామిలీ, మళ్ళా పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, ఇవన్నీ అయిపోతున్నప్పుడు అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న క్వశ్చనే రాదు. అంటే మనం బిజీగా ఎంగేజ్ అయిపోయింటాం. అంటే నా భావన సార్ అది. ఆఫ్టర్ రిటైర్మెంటే అంటే ఇంకా అన్ని పనులు అయిపోయింటాయి కదా, అన్ని బాధ్యతలు అయిపోయింటాయి కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ విసుగును టైం కిల్ చేయటానికో అప్పుడు అన్వేషణ మొదలుపడుతుంది. అంటే గాడు కోసం అన్వేషణ, ఇక్కడ గాడు ఉన్నాడా, ఆ సన్యాసి చెప్పే దాంట్లో సత్యం ఉందా, లేకపోతే ఇంకొక గురువును మారుద్దామా, ఇలాంటి క్వశ్చన్ అంటే రిలీజియస్ తీసుకున్నా కూడా చాలా రకాలైనటువంటి డిస్కషన్ అన్నమాట. ఉదాహరణకు మనకు గొప్ప గ్రంథాలైన రామాయణం, భారతం, దీని కూడా బాబాయ్ ఎన్ని రకాల విశేషాలు అంటే దీన్ని గురించి కూడా మనము ఇది అలా అది అలా దాని గురించి అన్వేషణ చేసేస్తుంటాం. చివరికి నాకు 3 years గా అసలైనటువంటి మార్పు దొరికింది. కృష్ణమూర్తి గారు రియల్గా మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ మధ్యన ఎవరో వాట్సాప్ మెసేజ్ పెట్టినారు. ఏంటి అంటే మనం ఎప్పుడు ఎక్కువ ప్రాధాన్యతతో పూజించేటటువంటి శంకరాచార్య గారు కూడా బయట సూది కోసం వెతుకు ఉన్నారు. ఇంకొందర సూది కోసము వెతుకుతా ఉంటే చాలా మంది ఆయన యొక్క ఫాలోయర్స్ అనొచ్చు ఎందుకు మీరు ఏం వెతుకుతున్నారు అంటే సూది కోసం వెతుకుతున్నాను అంటే, ఎక్కడ పోగొట్టుకున్నారు అంటే ఇంట్లో వెలుతురు లేనప్పుడు మంచం దగ్గర పోగొట్టుకున్నాను అని చెప్తారట. అంటే ఇంట్లో పోగొట్టుకుంటే బయట ఎందుకు వెతుకుతున్నారు, ఇంట్లో వెతకాలి అంటే అదే మనం చేస్తున్నాము. మనల్ని మనము
చూసుకోకుండా మనని పరిశీలించుకోకుండా మన కాన్షియస్నెస్ ను, మనలో రాగద్వేషాలను మనము అబ్జర్వేషన్ తో, అవేర్నెస్ తో గమనించుకోకుండా బయట ఆకాశీలో ఇంకో ఈశ్వేశ్వరుడట, ఇంకో చోట ఇంకొక అయోధ్య, ఇంకొకట అదంత స్టాచ్యూ ఉన్నట, ఇది ఇప్పుడు మార్చినారట, ఇంక అన్వేషణ అన్నమాట. బయటికి వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాం, మనల్ని మనం తడిచి చూసుకోవటం లేదు. మళ్ళా చూసిన తర్వాత మళ్ళా కాన్ఫ్లిక్ట్స్, మళ్ళా ఒకరంటే ఒకరు లేకపోవటం, ఇవే తర్జన ఇవే గమనిస్తున్నాం. అంటే ప్రేమ అనేది అక్కడ లేదు. అంటే కృష్ణమూర్తి గారు, మీలో ప్రేమ ఉన్నట్టు, రిలేషన్షిప్స్ లో ప్రేమ ఉన్నట్టయితే కనుక ఈ క్వశ్చన్ ఉత్పన్నం కాదు అని చెప్పినట్టు అవగతమైంది సార్. నాకు అవగతమైనంత వరకు నేను చెప్పగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, మీరు చక్కగా ఇది వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉన్న వాళ్ళంతా వారు ఎవరైనా సరే మాట్లాడొచ్చండి. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నామండి. ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరిలో ఎవరైనా సరే మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. ఇంకా ఎవరు లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్దామండి. ఎవరైనా సరే మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చండి. రైజ్ చేస్తే మన అక్కడ ఉన్న సీనియర్ మెంబర్స్ వారి అండర్స్టాండింగ్ షేర్ చేసుకుంటారు. క్వశ్చన్స్ ఎవరైనా రైజ్ చేయొచ్చండి. వీఆర్ ఇన్వైటింగ్ క్వశ్చన్స్. అందరికి శాస్త్రి గారు మాట్లాడండి సార్. ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఒకటి సార్, నాకు అనిపిస్తుంది ప్రతి వ్యక్తికి తనుండే స్థాయిని బట్టి, తనుండే పరిసరాలను బట్టి పర్పస్ ఏర్పరచుకుంటూ ఉంటాడు, తను ఉన్నటువంటి అవగాహన బట్టి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అండర్స్టాండింగ్ ఉంది. ఈ అండర్స్టాండింగ్ కూడా జనరలైజ్ చేయలేము మనం. ప్రస్తుతం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఎన్నో రకాల పరిస్థితులు సొసైటీలో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటైర్ అయిపోయాను, ఏంటి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని అనుకుంటే నేను రీడింగ్ మీద పోతున్నాను. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ వల్ల సొసైటీకి కూడా కొంత బెనిఫిట్ జరగాలి, తర్వాత తనకు కూడా బెనిఫిట్ అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అక్విజిషన్, అది కాదండి నేను చెప్పేది. బెనిఫిట్ ఏంటంటే మానసికంగా ఆయనలో మార్పు రావాలి, అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వాలి. వాట్ ఈస్ లవ్ అండ్ వాట్ ఈస్ కైండ్నెస్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ మస్ట్ బి దేర్ ఇన్ హ్యూమన్. అవి డెవలప్ చేసుకోగలిగినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. లేటెస్ట్ స్టడీస్ చూసినట్లయితే 6 వేస్ చెప్పారు సార్ ఒక ఆయన. జస్ట్ చెప్తాను సార్. మనం ఏంటంటే కల్టివేట్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్ట్రూయిజం. అంటే ఇవి చెప్పాలంటే చాలా మంచి క్వాలిటీస్. ఎదుటి వాళ్ళలో ఒక రకమైన ప్రతి వాళ్ళ గౌరవ భావం కలగడం, తర్వాత కృతజ్ఞతాభావం ఉండడం, మంచి చేయాలనేటువంటి తపన ప్రతి వాళ్ళలో రావాలి. కృష్ణమూర్తి గారు కోరుకునేది కూడా అదే. యాక్చువల్గా మనం ఏంటంటే ఇంటలెక్చువల్గా డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం కానీ, బట్ వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ నారో మైండెడ్నెస్. బాగా ఇంటలెక్చువల్గా డెవలప్ అయిపోయాం అనుకుంటున్నాం కానీ వీఆర్ ఐసోలేటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. అంటే మనమే వేరైపోతున్నాం సార్. అది కాకుండా ఇంకోటి సార్ ఆయన చెప్పింది, లిసన్ టు వాట్ అదర్స్ సే. అంటే ఇది సహజంగా చాలా అవసరం కూడాను. ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే మీటింగ్ తీసుకున్నాం సార్, అదర్స్ చెప్పిందంతా విన్నాం. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంది.
అలాగే ప్రతి వ్యక్తి కూడా తన పర్సెప్షన్ బట్టి, అండర్స్టాండింగ్ బట్టి తను అవగాహన చేసుకోవడం మనం నేర్చుకోవాలి. అంటే అవగాహన నేర్చుకోవాలంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ మూలం అన్నిటికీ కూడా. ఆ సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఏ పరిస్థితుల్లో అయినా సరే మనిషి అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటాడు, ఏ విధంగా కాంట్రవర్సీస్, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శాస్త్రి గారు. నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము రకరకాల పర్పస్లతో మనం పెట్టుకుని మనం జీవిస్తుంటాం. కానీ ఇప్పుడు మనం ఇంత డిస్కస్ చేసినప్పుడు మనలోకి మనం చూడటం, అండర్స్టాండింగ్ దీని వలన మనకి తెలుస్తుందని చెప్తున్నారు. మనలో మనము చూడట్లేదు, మనం ఎస్కేప్ అవుతున్నాం. ఆ ఎస్కేప్ అవ్వకుండా మనలో ఆ రిలేషన్షిప్ లో ఉండే ఇది యాక్షన్ అవన్నీ మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మనకు ఆ ఎనర్జీ చూడటానికి ఎందుకు మనం ఇది అవుతున్నాం? దానికి దీని చెప్పగలరు? ఎవరైనా రెస్పాండ్ అవుతారని నేను భావిస్తున్నాను. మనకి ఎనర్జీ ఎడ్డుకుంటలేదు, మనం చూసుకుంటానికి, మనం అండర్స్టాండ్ చేసుకుంటానికి మన రిలేషన్షిప్ లో. డాక్టర్ గారు చెప్పండి మేడం. అంటే మనమేమో లక్ష్మి ఎప్పుడు గారు అదే మనం చెప్పండి. మనస్సుతో ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం, ఐఎమ్ మై మైండ్ అని. అంత మనస్సుతోటి అవగాహన చేసుకోవడం, మనస్సు ఎప్పుడు డివైడ్ చేస్తూ ఉంటుంది, దట్ యు ఆర్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్ అని. అందువల్ల ఈ మనస్సు రేంజ్ లో జీవించడంతో, అంటే ఆల్ అవర్ యాక్టివిటీస్ వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద మైండ్ అండ్ వీఆర్ డూయింగ్. అందుకని మనం ఏంటంటే మన లోపలికి అంటే ఆ అదర్స్ తో ఏకత్వం ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఆ నేను వేరేగా ఉన్నానన్న భావం, అంటే మనస్సు బాడీతో ఐడెంటిఫై అయిపోవడం వల్ల మీరు అన్నట్టుగా మనం అంటే ఆ రకంగా జీవించలేకపోతున్నాం. యాక్చువల్ గా దిస్ ఐడెంటిఫికేషన్ మనకి తెలుసు కానీ మళ్ళీ మనం అదే ఐడెంటిఫై అయిపోయే జీవిస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డివైడింగ్, అండ్ అది ఎప్పుడు ట్రూత్ అని తెలుసుకోలేదు. మనసు ఎప్పుడు ఏదేదో బిల్డ్ తయారు చేస్తూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది. ఇమేజెస్ లోని వాటిల్లోనే జీవిస్తున్నాం, బుద్ధితో, ఇంటెలెక్ట్ తోటి. సో వీఆర్ లైక్ దిస్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా రెస్పాండ్ అవుతారండి? ఇవాళ ఈ చాప్టర్ లోనే డాక్టర్ ఈ చాప్టర్ లోనే చెప్పండి సార్ ప్రసాద్ గారు. ఈ చాప్టర్ లోనే ఆయన ఒక మాట అంటారు, ఏంటంటే we never admit to ourselves that this life is all we know and that it should therefore be understood fully and completely. And firstly, there is no intention that you have to understand yourself, that you should look into yourself. We never admit to ourselves that this life is all we know. మనకి ఈ లైఫ్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు చూడటానికి, అర్థం చేసుకుంటానికి అనే భావనే లేదంటున్నారు ఆయన. కాబట్టి ఆ భావన లేనప్పుడు మీరు అడిగే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? యువర్ క్వశ్చన్ ఈజ్ వై డోంట్ వీ హ్యావ్ ది ఎనర్జీ టు లుక్ ఇన్ టు అవర్ సెల్స్. ఆయన అనేది ఏంటి? వీ డోంట్ అడ్మిట్ ఈవెన్ దట్ అవర్ జాబ్ ఈజ్ ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్ అనే ఇంటెన్షనే లేదు. లేనప్పుడు అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు అండర్స్టాండ్ ది అవుట్ సైడ్ వరల్డ్, to understand the business world, to understand the professional world. Your intention is to understand anesthesia as a professional. మీకు ఫస్ట్లీ మీకు ఆ గోలే లేదు, మీకు దట్ యు వాంట్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అనే ఇంటెన్షన్, ఆ డిజైరే లేదు. కాబట్టి అది ఒకటి. ఐ హోప్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ యువర్ క్వశ్చన్. క్యారీ ఆన్ సార్. చెప్పండి సార్. రెండోది, నేను ఇక్కడ ఈ చాప్టర్ లో ఆయన ఏమన్నారు? దేర్ ఈస్ నో పర్పస్ అపార్ట్ ఫ్రమ్ లివింగ్.
there is no purpose of life apart from living. Living itself is the beginning and the end అన్నారు ఇక్కడ. In the very next chapter, మనకి ఆన్ ది కన్ఫ్యూజన్ ఆఫ్ ది మైండ్ అని నెక్స్ట్ చాప్టర్ ఉంది ఇదే పుస్తకంలో. దానిలో ఏమన్నారంటే ఆయన అన్నమాట, ది పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ టు గో బియాండ్ ది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అన్నారు. Yes. ఇక్కడ అందేమిటి, జస్ట్ దిస్ ఈస్ ది లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది బిగినింగ్ అండ్ ఎండ్ అన్నారు కదా. అక్కడే ఉన్నారంటే టు గో బియాండ్ ది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్, దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నారు. మనందరికీ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉంది కదా. అల్టిమేట్లీ ఆయన దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్ బిట్వీన్ దీస్ టూ చాప్టర్స్. టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ caught in self-centered activity every moment of your life. దానిలో నుంచి బయటికి పడటం అని. సో దే ఆర్ సప్లిమెంటరీ ఒకదానికొకటి ఈ రెండు చాప్టర్లు. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్, అట్లీస్ట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీ కాంట్రడిక్షన్. అది సార్, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇంకెవరన్నా క్వశ్చన్స్ రైట్ చేస్తారండి? సార్ నాది ఒక ప్రశ్న ఉంది సార్. బ్రీఫ్ గా అడగండి సార్. బ్రీఫ్లీ అండ్ లౌడ్లీ సార్. షూర్ సార్, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్. ఇప్పుడు సార్ మనం ఈ ఆధునిక కాలంలో ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ని ఏ విధంగా అమలు జరపగలం, అది నా ప్రశ్న సార్. ఏమిటి సార్ క్వశ్చన్ మళ్ళీ? ఈ ఆధునిక కాలంలో బిజీ లైఫ్, మనం ఆలోచించుకోవడానికి తీరిక లేని సమయం, ఇటువంటి పరిస్థితుల్లో పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఎలాగ ఆలోచించగలిగాం, ఏ విధంగా ఆలోచించగలం ఈ పరిస్థితుల్లో సార్? అంటే సార్ నా ఉద్దేశం ప్రాక్టికల్గా మనం కావాలి, ఇది స్టూడెంట్స్కి కావాలి, ఎల్డర్స్కి కావాలి, సీనియర్ సిటిజన్స్కి కావాలి, అందరికీ ఉపయోగపడేది ప్రశ్న. అంచేత నేను అడిగాను సార్. ప్రసాద్ గారు. సార్ కైండ్లీ రిపీట్ దట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సార్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకంటే ఆధునిక కాలంలో ఏంటి సార్ చెప్పండి. నేను చెప్తానండి సార్, శాస్త్రి గారు చెప్పింది. ఆధునిక కాలంలో మన బిజీ లైఫ్ లో మనము ఎలా ఉండగలం, మనం ఎలా ఈ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ని ఎలా తెలుసుకోగలం అని క్వశ్చన్. సార్ మనం దట్ ఈస్ ట్రూ. మనం when we are young, we are lost in making money or climbing the ladder of success or satisfying our desires, including sexual desires. ఇట్లాంటి వాటిలోనే మనకి అయిపోతుంది జీవితం. కానీ కొంతమందికి ఆ థింకింగ్ ట్రైట్ ఉంటుందండి. వాళ్ళకి క్వశ్చన్ యంగ్ ఏజ్ లో కూడా రైజ్ అవుతుంది, ఏమన్నా అసలు లైఫ్ లో పర్పస్ ఉందా అనేది. దీని గురించి కొంచెం ఆలోచించాలి అంటే నార్మల్లీ మనం ఏంటంటే వీఆర్ బ్రాటప్ ఇన్ ఏ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ లో ఏమిటి, మన కష్టాలు వస్తాయి గబాల్ని దేవుడి దగ్గరికి వెళ్తాం, కష్టాలు వస్తాయి భగవద్గీత చదువుతాం, అది జరుగుతుంది. కానీ కృష్ణమూర్తి గారి అప్రోచ్ ఈ స్లైట్లీ డిఫరెంట్, నాట్ స్లైట్లీ, వాస్ట్లీ డిఫరెంట్. అది యు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అంటాడు ఆయన. యు అండర్స్టాండ్ యువర్ డిజైర్. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, యు అండర్స్టాండ్ యువర్ డిజైర్, యు అండర్స్టాండ్ యువర్ ప్లెజర్ మాంగరింగ్, పవర్ మాంగరింగ్, ఇవన్నీ ఈ ఎక్విజిటివ్ టెండెన్సీ, ఇవన్నీ మనం చూసుకోవాలి.
ఆ చూసుకుంటంలో కూడా సీ ది అబ్జర్వర్ ఇన్ యూ, సీ దట్ ది అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్. ఈ రకంగా చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటామంటే ఈ రకంగా ఈ అప్రోచ్ వచ్చినప్పుడు యూ విల్ ఫైండ్ ఎనర్జీ, యూ విల్ ఫైండ్ టైం. ఆ ఇంక్లినేషన్ మీకు వస్తుంది. అది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఆయన అయితే గ్రాడ్యువల్, దెర్ ఇస్ నో గ్రాడ్యువల్నెస్ అంటాడు. యూ మస్ట్ సీ ఇమ్మీడియట్లీ అంటాడు. మే నాట్ బి పాసిబుల్ ఆర్ మే బి పాసిబుల్ పార్షియల్లీ. కానీ మనకేంటంటే ఆయన వేరే చోట అంటాడు, యు ఆర్ ట్రావెలింగ్ నార్త్, all of a sudden you see that north is not the direction in which you have to go, south is the direction in which you have to go. అప్పుడు రివర్సల్ జరుగుతుంది. ఆ మైండ్ రివర్సల్ అయినప్పుడు మీకు టైం దొరుకుతుంది, ఎనర్జీ దొరుకుతుంది. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. శాస్త్రి గారు. I don't know whether Sastri Saab is convinced. No, I'm convinced, sir. But one thing, people who have reached a certain stage in understanding oneself, then only can understand what you say, sir. That is what I feel. ఇనిషియేషన్ ఉండాలి కదా ముందు. Yes, sir. ఇంకా ఎవరన్నా క్వశ్చన్ రైజ్ చేస్తారండి? నేను దీనికి కొంచెం ఇంకొక ఆన్సర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. బాబాజీ. ఓకే సార్. బాబాజీ గారు చెప్పండి. ఏం లేదు, కృష్ణమూర్తి గారు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లైఫ్ లీడ్ చేయమని అంటారు. ఇంటిగ్రేటెడ్ లైఫ్, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ కాదు. మనం ఎక్కువ లీడ్ చేసి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, దానిలో బిజీగా ఉంటాం. అది కాదు కావాల్సింది. మన రిలేషన్షిప్ విత్ వరల్డ్, విత్ సొసైటీ, విత్ నేచర్, అవన్నీ కలిపి ఉండాలి. అప్పుడు అసలు లైఫ్, రిలేషన్షిప్ విత్ లైఫ్ అంటే అది అన్నిటితోనూ కలిసి ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు జీవితం అంటే ఒక పర్పస్, మీనింగ్ ఉంటుంది. అంతేగాని సెల్ఫ్ సెంటర్డ్గా జీవిస్తే జీవితం కానే కాదండి. దానివల్ల ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అంతా వస్తుంది. అది మనం గ్రహించాలి. రామకృష్ణ గారు చెప్పండి. ఇందా శాస్త్రి గారు ఒక మాట అన్నారండి, ఈ ఏదో ఒక అండర్స్టాండింగ్, అవగాహన ఒక లెవెల్లో ఉండే వాళ్ళకి అవసరము, అప్పుడే అర్థమవుతాడు కృష్ణమూర్తి అని. ఐ బెగ్ టు డిఫర్ హియర్ అండి. మనకేదో తెలుసుకుని మనకేదో అవగాహన అనుకుంటున్నామే, అదే ఆటంకం అవుతుంది, ఎంట్రన్స్ అవుతుంది. ఏదో మనకి 4 అంశాలు ఏదో తెలిసిన అనుకుంటాం, కానీ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే దాన్ని గ్రాస్ప్ చేయగలగాలి ఎవరైనా సరే. ఓన్లీ ఫ్రెష్ మ్యాన్ కెన్ డూ వెరీ వెరీ దిస్ థింగ్. మీరు చూస్తే స్ట్రైట్గా, అందుకోసమే ఆయన దట్ ఇంటెన్సిటీతో మాట్లాడతాడు, అర్జెన్సీతో. ఆ యొక్క పారామీటర్లో కనుక మనం కనుక విన్నట్టయితే ఆటోమేటిక్గా అది గ్రాస్ప్ చేసుకుంటాడు ఎవరైతే విన్నారో వాళ్ళు. సో మనం ఏమనుకుంటున్నామంటే మనకేదో ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, లేదా 4-5 ఇది. అసలు కృష్ణమూర్తి గారు దేనికి కూడా క్లింగ్ అవ్వద్దు అంటున్నాడుగా. అన్నిటిని మీరు గమనిస్తే ఇక్కడ వాడాడు ఒక సెంటెన్స్ ఈ టాపిక్లో, మీరు చూడండి. వెన్ యూ సీక్ ఏ పర్పస్ ఆఫ్ లైఫ్, యు ఆర్ రియల్లీ ఎస్కేపింగ్ అండ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ లైఫ్. కృష్ణమూర్తి గారు చెప్పేది ఓన్లీ అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండ్ ఏం చేసుకోమన్నాడు? రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఏమిటి? విత్ ద పీపుల్, విత్ ద థింగ్స్, విత్ ద ఐడియాస్, విత్ ద నేచర్. ఇది అండర్స్టాండింగ్ ఎట్లా? త్రూ సీయింగ్ ఓన్లీ, చూడడం. దీంట్లో ఎఫర్ట్ ఏం లేదు. ఇదే అని చెప్పేది. ఎంత సింపుల్ గా ఉందో చాలా కాంప్లెక్సిటీ కూడా దాంట్లో ఉంది. ఏదో అంత చాలా సింపుల్ గా అనిపించిన ఈయన ఇప్పుడు కృష్ణమూర్తి గారి పుస్తకం కూడా పట్టుకోవడానికి ఏమన్నా ఆయన చెప్పింది ఓన్లీ సీయింగ్, అబ్జర్వింగ్, ఇదే కాంప్రహెన్షన్. ఇది ఒకటే మాట్లాడతాడు. కాకపోతే ఏంటంటే ఆయన చేసే ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ మానవాళిని అలా చేతి పట్టుకుని తీసుకున్నాడు కాబట్టి మనం జస్ట్ అబ్జర్వ్ చేయండి అంటున్నాడు, అంతవరకే. దట్ ఈస్ హౌ ఐ థింక్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారును బాబాజీ గారు చెప్పినట్టుగా
అది ఏజ్ బై బాబాజీ రామకృష్ణ గారు చెప్పినట్టుగా అది ఒక ఏజ్ నుంచి అలా వచ్చేదేం కాదు. అంటే ఆ ఇంటెన్సిటీ ఉన్న ఎవరికైనా అది అసంభవమే. అంతేగాని ఆయన అన్నట్టుగా మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనకేదో తెలుసు, ఇది పెద్దవాళ్ళు పరిపక్వం అయిపోయాం అనుకోవడం కూడా ఒక రకమైన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, ఈగోవే. ఆ తర్వాత బాబాజీ గారు అన్నట్టుగా ఇంటిగ్రేటెడ్ గానే మనకి అదే రిలేషన్షిప్ లోనే మనం తెలుసుకోవాలి అనేది చాలా సత్యం. అంటే ఆ పర్పస్ అసలు ఏముంది, పర్పసే అనుకోవడమే, లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పర్పస్. ఆ పర్పస్ ఆలోచిస్తున్నామంటే అగైన్ వీఆర్ కమింగ్ ఇన్ టు దట్ సెల్ఫ్ సెంటర్డ్ మైండ్. అందుకని అది ఏజ్ తో నాకేదో కొంచెం అనుభవం వచ్చింది, ఇప్పుడే నేను పొందగలను అనుకోవడం కూడా ఒక రకమైన కండిషనింగ్. థ్యాంక్ యూ మేడం. సార్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్ చూసినట్లయితే వాళ్ళు అంటే సైంటిస్టులను, సోషియాలజిస్టులు వాళ్ళు చాలా డీప్గా వెళ్తున్నారు. అంటే ఇది ప్రాక్టికల్ వాళ్ళకి అనుకూలంగా ఉంది వీళ్ళు చెప్పేది. ఇక్కడ కృష్ణమూర్తి గారిది అంతా సైకలాజికల్ ఆస్పెక్ట్లోనే వెళ్తుంది. అది నేను అనేది. ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అండ్ అబ్జర్వ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్. అప్పుడే పాసిబిలిటీ ఉంది కృష్ణమూర్తి గారు చెప్పింది. ఏం సార్ రామకృష్ణ సార్? నేను ఒక మాట మాట్లాడతానండి శాస్త్రి గారు. మాట్లాడండి మేడం. లక్ష్మి గారు మాట్లాడండి. సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఎసెన్షియల్. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అది లోపలికి చూసుకుంటేనే కదా మనం బయట ఉన్నంత ఏమి గ్రహించలేము. దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ నాలెడ్జ్. సో వెన్ మీకు లైఫ్ లో ఫుల్నెస్ కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అందుకనే లోపలికి అది ఆ సైకలాజికల్ అనేది యాక్చువల్ గా ఏదైనా మనం సైకలాజికల్ గాని మనసుతోటి చూస్తున్నాం, కానీ బియాండ్ మైండ్ వెళ్ళినప్పుడే రియాలిటీ అన్నది ఉంటుంది అని కృష్ణమూర్తి గారు మనకి క్లియర్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. రామకృష్ణ గారు మీరు రెస్పాండ్ అవుతారా? రామకృష్ణ గారు. శాస్త్రి గారు మీరు ఏదో సోషియాలజిస్టులను, సైంటిస్టులను తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? చాలా పాయింట్స్ చెప్పారు సార్. 7 పాయింట్స్ చెప్పారు. కొంతమంది 6 పాయింట్స్ చెప్పారు సార్. అదే పాయింట్లు వెతుకుతున్నాం మళ్ళీ మీకు మీ గురించి. మీరు ఆ పాయింట్స్ చెప్పక్కర్లేదు సార్ విషయము. ఇప్పుడు వాళ్ళు మీరు చూస్తే అదంతా పార్షియల్ కదా, థాట్ ప్రాసెస్ లో వెళ్తుంది అది. ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్ అని మనం అనుకున్నాం కదా, వాళ్ళు ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడేది కాంప్రహెన్షన్ విషయం మాట్లాడుతున్నాడు. మనం చూడండి, అంచేత ఆయన మాట్లాడేది ద మ్యూటేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ మాట్లాడతాడు, ఇన్నర్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు సైంటిస్టులను పర్టికులర్ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇంకా అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అది మీరు చూస్తున్నారు కదా, మెడికల్ నాలెడ్జ్ లో అంటే అది పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో అది ఫంక్షనల్, అది దాన్ని మనం కాదంటలా. కృష్ణమూర్తి గారు సైకలాజికల్ రెలంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇన్నర్ రెవల్యూషన్ కావాలి అని. థాట్ ఇస్ నో ఇన్ ఏ రాంగ్ ప్లేస్ అంటున్నాడు. సైకలాజికల్ రెలంలో దానికి స్థానం లేదన్నాడు ఆలోచనకి. మీరు డీప్ సెన్స్ లో మనం లుక్ చేస్తే అది ఇప్పుడు మనకి అది అవగతం అవుతుంది కూడా. ఆలోచన అది ఎప్పుడు మనకు సొల్యూషన్ తీసుకురాదు సైకలాజికల్ ఇష్యూస్ లో. మీరు చూడండి, అదే ఆయనే అదే చెప్తున్నాడు సార్. అంచేత మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయండి అన్నాడు. ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నన్ను మాట అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు హర్ట్ అయిపోతే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతే అది ఇంకా పెరిగిపోతుంది ఆ ఇష్యూ, అవునా? అలా కాకుండా నేను దాన్ని రియాక్ట్ కాకుండా అబ్జర్వ్ చేసి రెస్పాండ్ అంటే అబ్జర్వ్ చేసినప్పుడు మీరు మాట్లాడేది నా యొక్క లోపల స్పందన రెండింటినీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు నేను రెస్పాండ్ అయ్యామనుకోండి, దెన్ ఇట్ ఇస్ ఫైన్. అట్లా కాబట్టి మీరు అనగానే టక్కుమని వచ్చాయనుకోండి, నా పాస్ట్ ఇమ్మీడియట్ గా మిమ్మల్ని షూట్ చేస్తుంది, అది ఇంకా పెద్ద గొడవ కింద అవుతుంది కదా జరిగేది. సో ఇది చిన్నది, వెరీ ఆబ్వియస్ థింగ్ ఇది. బికాజ్ రియాక్ట్ అవ్వడం మన బ్రెయిన్, మన మైండ్ కన్నటువంటి ప్రమేయం, అది రియాక్ట్ అవ్వడం. సో ఇప్పుడు మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం. దట్స్ ఓన్లీ థింగ్. అది గమనించగలిగితే అది చాలా ఇష్యూస్ని మనం. అబ్బాయి రాలేదు వేళ, మధు కిరణ్ అబ్బాయి లాస్ట్ సెషన్ లో వచ్చాడు. తర్వాత నాతో ఆల్సో స్పోక్ టు మీ. సో ఇది చాలా మధు కిరణ్ ఏమండి
మధుకిరణ్ గారు ఏమిటండి ఆయన స్టూడెంట్ లేకపోతే ప్రొఫెషనల్ అండి ఆయన? ప్రొఫెషనల్. లాస్ట్ సెషన్ లో వచ్చారు, మీరు వచ్చారున్నారు లేదు. చూశాను సార్. బాగా ప్రశ్నలు వేశాడు ఈ అబ్బాయి. సో అతను అన్నాడు చాలా ఉపకరిస్తుంది సార్ నిజ జీవితంలో నాకు అని కూడా అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు రియాక్ట్ కాదు, రెస్పాండ్ అవ్వండి అంటున్నాడు. చాలా చాలా గొప్ప అంశమే కదా సార్ ఇది, మనం గమనిస్తే. ముందు స్టార్ట్ విత్ అది. ప్రాధాన్యంలో ఉంది సుబ్బరావు. ఈ కృష్ణమూర్తి గారు చెప్పింది చాలా వాల్యుబుల్ సజెషన్ ఉండేది ప్రాక్టికల్ లైఫ్ లో కూడా. కాకపోతే ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ కావాలి వాటికి. అవి లేకపోతే ఈస్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ యాక్చువల్గా. అంతరంగ మార్పు అంటున్నాడు. అయ్యనే కరిగిపోవట అంటున్నాడు. ఎన్ని ఉన్నాయి దానిలో. ఓ చిన్న కామెంట్ సార్. మాట్లాడండి ప్రసాద్ గారు. సార్, శాస్త్రి గారు చెప్పారు ఈ సైంటిస్టులు వాళ్ళు చాలా when they're adding new knowledge for the beyond old knowledge, every day they are adding. Krishnamurti garu cheppe self knowledge, it is not an additive process. దానిలో ఎడిషన్ లేదు. There is no accumulation of knowledge. It is just observation from moment to moment. Ade self knowledge. That is what I understand. There is no addition. So self knowledge adoka pedda accumulation kaadu. Unlike scientific knowledge or mechanical knowledge. దాని లాంటిది కాదు ఇది. అది కొంచెం మనం గ్రహించుకోవాలి. కరెక్టే సార్ మీరు చెప్పింది. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది మనకి ఇప్పుడు ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అది నెక్స్ట్ టైంకి వచ్చేపాటికి అది థాట్ కింద వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు మనం గెయిన్ చేయాల్సిందే, మూమెంట్ టు మూమెంట్. అంతే. కానీ వన్స్ అది ఫాస్ట్ లోకి వెళ్ళిందంటే మళ్ళీ అది ఆ సెల్ఫ్ నాలెడ్జ్ మళ్ళీ పనికిరాదు. ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంటాం, మళ్ళీ అది పోతూ ఉంటుంది అంతే. సార్, ఐ వాంట్ రెస్పాండ్ సార్. మాట్లాడండి సార్. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి? మీరు గెయిన్ అవుతుంది అంటున్నారు. ప్రసాద్ గారు ఏమో దట్ ఈస్ డిమినిషింగ్ అన్నారు. వాట్ ఈస్ సెల్ఫ్ నాలెడ్జ్? Is it, can you store it as Krishnaji said, self-knowledge with understanding of yourself is self-knowledge. Understanding of oneself, will it add knowledge or will it dissolve the existing problem? ఇప్పుడు మీకు కోపం వచ్చింది, లేకపోతే అసూయ కలిగింది, ఇవే ప్రాబ్లమ్స్ మనకుండే మానసికంగా రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. కంపారిజన్ ఎప్పుడైతే మీరే అన్నారు అబ్జర్వేషన్తో ఉన్న సమస్య అంతమవుతుందని, ఆలోచనతో అయితే ఎడిషన్ యాడ్ అవుతుంది. అలా కాకుండా ఉన్న సమస్యని ఉన్నట్లు గమనించినప్పుడు, ఆ ఫీలింగ్నే గమనించినప్పుడు అది డిజాల్వ్ అవుతుంది. అంటే కోపం అంతమైపోద్ది. అంటే సెల్ఫ్ నాలెడ్జ్ యువర్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. నాకు కోపం ఉంది, ఆ ఫీలింగ్ని ఉన్నట్టు నేను గమనించినప్పుడు నేను అనేది అర్థమవుతుంది. నాకు కోపం వచ్చింది, నేను అర్థమైనప్పుడు కోపం అంతమవుతా నేను అంతమైంది. సో సెల్ఫ్ నాలెడ్జ్లో అంతకంతకు నేను అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే నేను అనేది పూర్తిగా అంతమైన క్షణంలో వచ్చేదే లవ్. లవ్ ఎప్పుడు కూడా away from when you're totally free from self-centered activity. అంటే that is possible only when self is అండర్స్టాండింగ్ తో ఉన్న సెల్ఫ్ అంతమవడం, అది క్షణంలో వచ్చేదే. ఆ క్షణంలో నేను అంతమైనప్పుడు వచ్చేదే లవ్. లవ్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్, అప్పుడే వచ్చేది లవ్. సో ఆ స్థితి గురించి కృష్ణ చెప్తున్నారు. సో అవగాహనతో గమనింపులోనే ఉన్న సమస్య అంటే నేనే క్రియేట్ చేశాను, ఆ కోపం నేనే, అది అంతమైనప్పుడు వచ్చేదే సెల్ఫ్ నాలెడ్జ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్లో అంతకంతకి నేను అనేది అంతమవుతుంది. దట్ మై అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ. ఈ నాలెడ్జ్ నెక్స్ట్ టైం మనకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మనకున్న ఎక్స్పీరియన్స్, ఆ నాలెడ్జ్
ఇప్పుడు తర్వాత యాజ్ ఎ రెఫరెన్స్ గా ఏమైనా ఉపయోగపడుతుందా? మనకేం ఉండదు సార్. గమనింపులో ఎక్స్పీరియన్స్ అనేది అంతమైపోతుంది, చివరి వరకు చూస్తా ఉంటాం. నా కోపం ఉంది, ఆ కోపాన్ని చివరి వరకు చూసినప్పుడు యూఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో కోపం అంతమైపోద్ది. అలా కాకుండా మనకున్న ఎవరో తిట్టారు, నాకు కోపం వచ్చింది, అది చూడట్లేదు, నేను నాకు కోపం వచ్చిందని చెప్పేశాను. సో అనుభవం అయిపోయింది, అనుభవం స్టోర్ అయిపోయింది, అందులోంచి నేను పుట్టాను, నాకు కోపం వచ్చింది అనేది. సో నేను ఆలోచన ఇన్కంప్లీట్ రెసిడ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అది స్టోర్ అవుతుంది. అలా కాకుండా గమనింపులో ఆలోచన లేదు, పదాలే లేవు, ఆ గమనింపులో ఆ ఫీలింగ్ అంతమైపోతున్నప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే నా ఉండే కోపం అంతరించిపోయింది ఆ క్షణంలో. అప్పుడు ఫర్దర్ ఫ్యూచర్ లో ఉంటుందా అంటే ఫ్యూచర్ లేదు, ఈ క్షణంలోనే కాలం అంతమైపోయింది, ఇక ఫ్యూచర్ అనేది లేదు. యూఆర్ నాట్ క్యారింగ్ ఫార్వర్డ్, యూఆర్ ఎండింగ్ నౌ, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. ఆ ఎండింగ్ అనేది అవుతుంది అనమాట. అది గమనింపుతో వస్తుందండి. ఏ క్షణం పదాలు వాడకుండా ఉన్న ప్రాబ్లం ఉన్నది ఉన్నట్టు చూడగలడమే. వాట్ ఈజ్ అది? దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ధనలక్ష్మి గారు ఏమన్నా రెస్పాండ్ అవుతారండి? అది సార్, నేను అనుకున్న ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అని అనుకుంటున్నా, అప్పుడే సుబ్బారావు సార్ ఆ విషయం చెప్పారు అన్నమాట. నాకు డౌట్ క్లియర్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా క్వశ్చన్స్ రైట్ చేస్తారండి? డాక్టర్ గారు, మన మధ్య ఇద్దరు కొత్త పార్టిసిపెంట్స్ ఉన్నారండి. మురళి రాయవరపు, ఇంకొకటి గెలాక్సీ A22 ఉన్నారని కనుక్కుంటే. పార్టిసిపెంట్స్ ఎవరైనా కానీ మీరు మీ క్వశ్చన్స్ రైట్ చేయొచ్చు, మీ అండర్స్టాండింగ్ ని షేర్ చేసుకోవచ్చు అండి. మేమందరం ఆహ్వానిస్తున్నాం అండి. చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, వీడియోలోకి వస్తే కొంచెం వీలుంటే వీడియోకి రండి, రైట్ చేయండి సార్. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాలనేది ఒక ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేస్తాను. గుడికి వెళ్ళడం, మళ్ళీ గుడి అమ్మవారిని చూడడం, మళ్ళీ నా కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పడం, ఇవన్నీ కూడా నా ఆలోచనలే కదా. టోటల్ ఏవైతే నా లోపల జరుగుతున్నాయి ఇవన్నీ నేను బయటకు చేస్తున్నాను కదా. సో ఇవన్నీ కూడా మళ్ళీ నేనే ఇవ్వతాను కదా, మళ్ళీ నా లోపల నేను వస్తున్నాను కదా. సో అప్పుడు గుడికి వెళ్ళడం అనేది కరెక్టా కాదా? గుడికి అనేది కదా, ఏ విషయం అయినా కానీ. అర్థం చేస్తాను సార్. మీ వాయిస్ క్లారిటీగా లేదు, మైక్రోఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు బ్రీఫ్ గా మళ్ళీ చెప్పండి సార్, బ్రీఫ్ గా మళ్ళీ చెప్పండి. ఇప్పుడు గుడికి వెళ్ళాలని ఒక ఆలోచన నాకు వచ్చింది, ఆలోచనలో నేను ఇన్వాల్వ్ అవుతాను, గుడికి వెళ్తాను, మళ్ళీ అమ్మవారిని చూడటము, మళ్ళీ నా కోరిక చెప్పడం, ఇవన్నీ కూడా నాకు వచ్చేటువంటి ఆలోచనలే. ఈ ఆలోచనల్ని నేను బయటకు ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో నాలోకి నేను మళ్ళీ వెళ్తున్నాను కదా, మొత్తం మళ్ళీ నాలోకి నేను వెళ్తా ఉన్నానని నేను చెప్తా ఉన్నా. సో అప్పుడు నేను గుడికి వెళ్ళడం అనేది కరెక్టా కాదా? గుడి అనేది కదా ఏ విషయమైనా కానీ. ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు ఈ నాలో నుంచి ఇవన్నీ నేను చేస్తున్నా కాబట్టి భగవంతుడు అనే వాడు నాలో భాగమా లేకపోతే ఆయన అతీతమా? ఇప్పుడు నేను చెప్పనా కొంచెం చెప్పండి మేడం. అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎవరింటికైనా గుడికైనా అంటే ఫలానా అని మనకి అది తెలుస్తున్నప్పుడే అటువంటిప్పుడు ఆలోచన అవసరమే. అయితే ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే ఆ యథార్థం, ఆత్మతత్వం, వాట్ ఎవర్ వైసే గాడ్, భగవంతుడు, ఆ తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మాత్రం ఆలోచనతో మనం దాన్ని పొందలేం. ఎందుకంటే ఆలోచన ఎప్పుడు కూడా గతానికి చెందింది, పరిమితమైనది. పరిమితమైన దాంతో అపరిమితత్వాన్ని మనం ఎప్పుడు కూడా పొందలేము గనక ఆలోచనకి దాని యొక్క పరిమితత్వం తెలిసినప్పుడు, అది నిశ్చలం అయిపోయినప్పుడే అసలైనటువంటి ప్రేమ, ఇంటెలిజెన్స్, కంపాషన్, అసలైన దైవతత్వం అన్నది అప్పుడే ఉంటుంది.
అంతేగాని ఈ ప్రాపంచిక విషయాలకి ఇలాంటి వాటికి మనం ఆలోచన గత జ్ఞానం ఉపయోగిస్తాం. కానీ అక్కడ ఆ కృష్ణమూర్తి గారు చెప్పిందంతా కూడా తన కోసం సెల్ఫ్ నాలెడ్జ్కి, దట్ ఈస్ వాట్ రియలైజింగ్ గాడ్ ఆర్ వాట్ ఎవర్ ఏ పదం పెట్టినా అక్కడ ఆలోచన పనికిరాదు. ఆలోచనతో జరిగేది కాదు అది. ఆలోచన ఆగినప్పుడే సత్యం అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. అంటే ఇప్పుడు నేను చేసే ప్రతి పని కూడా నా ఆలోచనే కదా, అది అంటే మళ్ళీ నాలో నేను ఇన్వాల్వ్ అవ్వడం కదా. అవునండి, ఆలోచన పరిధిలో ఉన్నంతసేపు మనం ఒక పని చేస్తాం, ఒక ఆలోచన అవసరం, రైటే. కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే స్వస్వరూప జ్ఞానం. తానెవరు అని మనం తెలుసుకోవడానికి, సత్యం తెలుసుకోవడం అన్నా, పరమాత్ముని తెలుసుకోవడం అన్నా ఇదంతా ఒకటేనండి. ఆ అనంతత్వాన్ని తెలుసుకోవడం అన్నా అక్కడ మనస్సుతోటి జరిగేది కాదు. అక్కడ ఆలోచన పనికిరాదు. అంటే అప్పుడు అక్కడ ఎలా ఇప్పుడు గుడికి వెళ్తాను కదా, ఆలోచన కదా నేను అట్లా చేస్తున్నాను. అంటే నిశ్శబ్దంగా గౌరవ చేయాల్సింది. ఇప్పుడు మీరేమడుగుతున్నారు? ఇప్పుడు నేను గుడికి వెళ్తాను కదా, నాకు ఏ కోరికలు అయితే ఉన్నాయి అవన్నీ చెప్తాను కదా, ఇవన్నీ నా ఆలోచన కదా. సో నేను ఇక్కడ ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయాలా, లేకపోతే ఓన్లీ నిశ్శబ్దంగా ఉండడమే? ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇది ఒక వస్తువు అని గ్రహించాలన్నా అక్కడ మనస్సు అవసరం. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఏదైతే నిజమైన భగవతత్వమో అది మనం తెలుసుకోవడానికి మాత్రం దాన్ని మనం ఎలా అంటాం, మనస్సుకి అగోచరము, మనస్సుకి అతీతమైనది. ఆలోచన ఆగినప్పుడే ఆ సత్యం మనకి అనుభూతిలోకి వస్తుంది. అది అనుభవైక వేద్యమే గాని ఆలోచనతోటి వర్ణించేది కాదు, పట్టుకోబడేది కాదు. థ్యాంక్ యూ మేడం. ఇప్పటికే కాలాతీతమైంది. ప్రసాద్ గారు, ఇంకా ఈ రోజుకి సెషన్ ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతటితో ఎండ్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎన్నో షర్ట్ బాగుంది డాక్టర్ గారు. ఓకే సార్, థ్యాంక్స్.